అందరికీ నమస్కారం, శుభోదయం. 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మన తరగతిని దేశమాతను కొలుస్తూ వందే మాతరం పాడుకుంటూ మన తరగతిని ప్రారంభిద్దాం. వందే మాతరం పాడవలసిందిగా క్రొవిడి లీలా కుమార్ గారిని ప్రార్థిస్తున్నాను. లీలా మేడం. ధన్యవాదం మహోదయ. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వందే మాతరం మొదలు పెట్టుకుందాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్న పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే, కోటి కోటి భుజైధృత ఖరకరవాలే, అబలాకే నో మాయతో బలే, బహుబలధారిణి నమామి తారిణి రిపుదలవారిణి మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ, త్వం హి ప్రాణాః శరీరే బాహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి, తోమారయి ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం, వందే మాతరం. త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణీం కమలా కమలదళ విహారిణి, వాణీం విద్యాదాయినీం నమామి త్వాం, నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం, వందే మాతరం. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతాకి జై. వందే మాతరం. ధన్యవాదాలు లీలా మేడం గారు. ఇప్పుడు మనం తరగతి ప్రార్థనని చేసుకుందాం. ముందుగా ఒక్క నిమిషం ధ్యానం, ధ్యానం తర్వాత 3 సార్లు ఓంకారం చేసుకుందాం. ఓంకారం తర్వాత మనం రోజు చేసుకునే ప్రార్థన చేసుకున్న తర్వాత తరగతిని మొదలు పెట్టుకుందాం.
ॐ गणानां त्वा गणपतिं हवामहे कवीना उपवस्त्रं कविं कवीनाम् उपमस्त्रमस्तमम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्वत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ॐ श्रीमहासरस्वत्यै नमः। गुरुरेव गतिः गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मां पाहि गुरो ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। అందరికీ నమస్కారం, శుభోదయం. 80వ స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలందరికీను. అలాగే మన వేద సంస్కృత సమితి విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని 3వ బ్యాచ్ ఇది. సభ్యులందరికీ కూడా స్వాగతం. బాబు గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారములు. 80వ స్వాతంత్ర దిన అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనకి ఆకళ్ళ హేమకాంత ప్రభాకర్ రావు గారు సంస్కృతము, దాని ప్రాముఖ్యత మరియు సంస్కృత పరీక్షలు, సంస్కృత భారతి, దీని గురించి ఈరోజు రేపు చెప్తారు. ఆయన్ని మీకు చాలా క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను. ఆయన ఇంజనీరు, బిఈ చేశారు. అనంతపురం JNTU నుంచి
ఇంజనీరింగ్ చేశారు, గోల్డ్ మెడలిస్టు. కోవిద సంస్కృత భారతి నుంచి కోవిద చేశారు. సంస్కృత భాష ఈ ఎగ్జామ్స్ మన సంస్కృత భారతి వాళ్ళు కండక్ట్ చేసే ఈ పరీక్షలకి కోచింగ్ కూడా ఇస్తారు. ఆయన సంస్కృత భారతి ప్రచారకు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. వేద సంస్కృతి సమితికి ఆయన స్థాపించారు, దానికి ప్రెసిడెంట్గా ఉంటున్నారు. ఈ మల్కాజ్గిరిలో ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతము అమెరికాలో ఉన్నారు. మనకి క్వార్టర్లీ జనరల్ వేదవాణి దానికి ప్యాట్రన్గా ఉన్నారు. స్టార్ట్ చేసింది ఫౌండర్ ఆయనే. వేద సంస్కృతి సమితిలో సీనియర్ ఫ్యాకల్టీ సంస్కృతం గురించి చెప్తారు. ఇంకా 2-3 విషయాల గురించి కూడా, రాజయోగ, అట్లాగే ఇంకో 2-3 టాపిక్స్ కూడా ఆయన చెప్తారు. 300 పైగా వెబినార్స్ కండక్ట్ చేశారు సనాతన ధర్మం మీద అండ్ వేదిక్ సైన్సెస్ మీద. సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ సనాతన ధర్మ స్టార్ట్ చేసి ఇప్పుడు 15-16 కోర్సెస్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు అది చెప్పినట్టుగానే సంస్కృత భారతిలో శిక్షక కోచింగ్ స్టూడెంట్స్ అపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. అలా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తారు. మీరు కూడా మీలో ఎవరైనా మీరందరూ కూడా నా ఉద్దేశంలో అందులో చేరి, సాయంత్రం పూట ఉంటుంది, శనివారం పొద్దున పూట కూడా ఉంటుంది. మీరందరూ సంస్కృతం నేర్చుకోవచ్చు. సంస్కృత కార్యకర్త ఆయన. ఇంతకుముందు కార్పొరేట్ సెక్టర్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సిఇఓగా కూడా పనిచేశారు 40 సంవత్సరాలు. మనం అందరం ఆయనకి స్వాగతం పలుకుతూ ఈరోజు వెబినార్ కండక్ట్ చేయవలసిందిగా కోరుదాం. ధన్యవాదములు. ధన్యవాదాలు బాబు గారు. మన గురువు గారి గురించి చక్కగా వివరించినందుకు ఇప్పుడు గురువు గారిని తరగతి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం గురువు గారు. నమస్కారం, ధన్యవాదాలు. స్వాగతం అందరికీ. సంస్కృత భాష నేర్చుకోవడానికి, సంస్కృత భాష గురించి తెలుసుకోవడానికి ముందుగా జయమంత్రం చదువుదాం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్, ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. ఈ జయమంత్రానికి అర్థం, ప్రతిరోజు సంస్కృతం చదువుతాను. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, నిత్యం సంస్కృతం మాట్లాడతాను. ధ్యాయామి సంస్కృతం సమ్యక్, సంస్కృతాన్ని ధ్యానం చేస్తాను. సంస్కృత మాతకు నమస్కరిస్తున్నాను. సంస్కృతస్య ప్రసారాయ, సంస్కృత భాషను వ్యాప్తి చేయడానికి, నైజం సర్వం దదామ్యహం, ఎల్లప్పుడూ నాదంటూ ఉన్న ప్రతిదానిని నాదైన దానం చేస్తాను. సంస్కృతస్య సదాభక్తో, ఎల్లప్పుడూ సంస్కృత భక్తుడై ఉంటాను. వందే సంస్కృత మాతరం, సంస్కృత మాతకు నమస్కరిస్తున్నాను. సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతం కొరకు జీవిస్తూ, సంస్కృతస్య కృతే యజన్, సంస్కృతం కొరకు ధర్మకార్యాల్లో సర్వం వెచ్చిస్తూ, సంస్కృత భాషా యజ్ఞంలో ఆత్మానమాహుతం మన్యే, ఆహుతిగానైనా ఉపయోగపడాలని తలంచుచున్నాను. వందే సంస్కృత మాతరం, సంస్కృత మాతకు నమస్కరిస్తున్నాను. ఇది దీని అర్థం. ఇలా ఎందుకు ఉండాలి? సంస్కృతాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి?
అని అర్థం చేసుకోవాలంటే ఒక విషయం ఈ శ్లోకం చదువుదాం. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం సతతం వాగ్భూషణం భూషణం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి? ఒక మానవునికి సంస్కరింపబడిన వాక్యే సరిగ్గా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆనందంగా ఉండేట్టుగా చక్కగా అవగాహన వచ్చేట్టుగా సమస్త విషయాలు తెలిసేటట్టుగా ఒక విధమైన పద్ధతిలో అందరికీ సమానంగా ఉండే వ్యాకరణంతో అందరికీ తెలిసే వ్యాకరణంతో అలా సంస్కరింపబడి ఎప్పటికీ మార్పు లేకుండా ఉండే ఒకరోజు ఒక రకంగాను ఒకరోజు ఒక రకంగాను ఒక రీజియన్లో ఒక రకంగాను ఇంకో రీజియన్లో ఇంకో రకంగాను ఒక కాలంలో ఒక రకంగాను ఇంకో కాలంలో ఒక రకంగాను పలికే భాష కాకుండా ఎల్లప్పుడూ ఎప్పుడూ ఒకే రకంగా సంస్కరించబడిన భాష ఉండే భాష ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది సంస్కృతం ఒక్కటే. అలాంటి సంస్కరించబడిన భాష నేర్చుకున్నవాడే ఆ వాక్యే సరైన వాక్కు, అదే మంచి భూషణము అని చెప్తోంది ఈ శ్లోకం. మనిషికి సంస్కరించబడిన వాక్యే మంచి మాటలు మాట్లాడటమే అలంకారము. మంచిగా చక్కగా మాట్లాడటమే అలంకారం. మానవునికి వాక్యే అలంకారం. భుజకీర్తులు ధరించడం కానీ కేయూరాన విభూషయంతి. భుజకీర్తులు చక్కటి భుజకీర్తులు చక్కగా అందంగా పూర్వకాలంలో పెట్టిన వాళ్ళు రాజులు పెట్టుకుంటారు. ఆ భుజకీర్తులు పెట్టుకోవడం కానీ హారాన చంద్రోజ్వల చంద్రుడితో సమానమైన కాంతి కలిగిన హారాలు ధరించడంలో కానీ బంగారు హారాలు ధరించడంలో కానీ నా స్నానం చేయటంలో కానీ నా విలేపనం సుగంధాలు పూసుకోవడంలో కానీ నా కుసుమం పుష్పాలు ధరించడంలో కానీ ఎక్కడ అలంకృత మూర్ధజ తలకాల మీద పుష్పాలు ధరించడం కానీ సరైన అలంకారం కాదు. ఇవన్నీ నా శబ్దంతో చెప్పబడ్డాయి. నా స్నానం, నా విలేపనం, నా కుసుమం, నా అలంకృత మూర్ధజ చక్కగా శిరస్సును అలంకరించుకోవడం, ఇవన్నీ నకారంతో చెప్పబడ్డాయి. అంటే ఇవేమీ సరైన అలంకారాలు కాదు. మరి ఏమిటి అలంకారాలు అంటే వాణ్యేక, వాణి ఒక్కటే, వాక్కు ఒక్కటే సరైన అలంకారం మానవుడికి. వాణ్యేకా సమలంకరోతి, చక్కగా అలంకరిస్తుంది వాణిని. ఎలాంటి వాణి? ఎవరిని అలంకరిస్తుంది? పురుషం, మానవుని, జీవుని వాక్యే చక్కగా అలంకరిస్తుంది. ఎలాంటి వాణి అంటే యా సంస్కృతా ధార్యతే, సంస్కరించబడిన భాషతో ఉన్న వాణి. సంస్కరించబడిన భాషతో ఉన్న వాడి ఏదైతే ఉందో అదే చక్కగా అలంకరోతి మానవుని. క్షీయంతే అంటే నాశనం అయిపోతాయి కదా. క్షీయంతే ఖలు భూషణాని, ఇవన్నీ వస్తువులన్నీ అనిత్యమైనవి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నాశనం అయిపోతాయి. ఏ నగ అయినా కొన్నాళ్ళు పోయినా అది విరిగిపోతుంది. కానీ వాక్కు విరిగేది కాదు. సంస్కరించబడిన వాక్కు విరిగేది కాదు. ఎప్పుడు ఒకే రకంగా, ఎప్పుడు నిత్యం సత్యంగా ఉండే వాక్కు నిజమైన వాక్కు. అలాంటి వాక్కు సంస్కృత భాషల్లో మనం నేర్చుకోగలుగుతాం. సతతం వాగ్భూషణం భూషణం, చక్కగా మాట్లాడటం, చక్కగా ఆనందించడం, చక్కగా అందరినీ అలరింపచేయటం, అదే సరైన వాగ్భూషణము అని ఈ శ్లోకం చెప్తాం. ఇంకో శ్లోకం చెప్తాం. దోర్బల్ ప్రభాకర్ శర్మ గారిని మన సంస్కృత భారతికి మొత్తం దక్షిణ దేశానికి మొత్తానికి ఆయన అధ్యక్షులు. దక్షిణ దేశం మొత్తానికి ఆయన ఇన్ఛార్జిలో నడుస్తూ ఉంటుంది.
ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజ్యాలకి ఆయన అధ్యక్షులుగా ఉండటం జరిగింది. ఇప్పుడు సంస్కృత భారతికి తెలంగాణ నరేంద్ర కాపరే గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆ దొరల ప్రభాకర్ స్వామి గారు మహోపాధ్యాయ దొరల ప్రభాకర్ స్వామి గారు రాసిన శ్లోకం ఇది. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వ విద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వవచ సామైక్య ప్రధానోజ్యత యా వేదోపనిషత్ పురాణచయ సత్కావ్య శ్రియారాజతే సా భాషాద్యు సదాం సదా విజేతాం ఆచంద్ర తారారుణం. దీని అర్థం ఏంటి? ఏ భాష మంచి సంస్కృతికి, సదా ఆచారాలకి, మంచి సంప్రదాయాలకు మూలమైనదో, ఏ భాష సర్వ విద్యలకు మాతృస్థానంలో ఉన్నదో, ఏ భాష మన దేశం యొక్క పుణ్య భారతదేశం యొక్క సర్వ మానవాళి యొక్క భాషలకు మాతృభాష స్థానంలో ఉన్నదో, ఏ భాష అయితే అన్ని భాషల్ని కలిపి ఒకే భాషగా ఒకే మూలంగా ఉండటానికి వీలైనదో, అన్ని మాటలకు ఐక్యతను కలిగిస్తున్నదో, ఏ భాష నేర్చుకుంటే అన్ని భాషల్లోనూ మనం అర్థం చేసుకోగలుగుతామో భారతదేశంలో ఉన్న భాషలన్నింటినీ, అలాంటి భాష ఇది. సంస్కృతం నేర్చుకున్నాడు అంటే వాడు మన దేశంలో ఏ రాజ్యంలోకి వెళ్ళినా మాట్లాడగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు, మిగతా భాషలను అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే అన్ని భాషలు సంస్కృత భాషల నుంచే వచ్చినాయి కాబట్టి. మాటలకు ఐక్యతను కలిగిస్తున్నది. అన్ని భాషల మాటలకి ఐక్యతను కలిగిస్తుంది ఈ భాష. ఏ భాష అయితే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మొదలైన అనంతమైన అనేకమైన సత్కావ్యాలతో ఆశ్రయించి ప్రకాశించబడుతున్నదో, వేదాలు తీసుకోండి, వేదాంగాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, దర్శనాలు తీసుకోండి, మిగతా పురాణాలు తీసుకోండి, తద్వారా రాసిన గ్రంథాలు, లక్షల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలన్నీ తీసుకోండి, ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. అలాంటి సత్కావ్య ఆశ్రయంతో ప్రకాశిస్తోంది ఆ భాష. అలాంటి సంస్కృత భాష ఎల్లప్పుడూ విజయం పొందుగాక, సూర్యచంద్ర తారకలు ఉన్నంతకాలము విరాజిల్లుగాక, ప్రకాశించుగాక అని దొరల ప్రభాకర్ స్వామి గారు ఆశయం. ఈ విధంగా మన ప్రాచీన సాహిత్యం మొత్తం సంస్కృత భాషలోనే కలదు. ప్రాచీన సాహిత్యం ఏదైతే ఉందో, ఇతిహాసాలు, రామాయణం కానీ, ఆదికావ్యమైన రామాయణం కానీ వాల్మీకి రాసింది, వేదవ్యాసుడు రాసిన మహాభారతం కానీ, తదనంతరం రాసిన భాగవతం కానీ, ఉపనిషత్తు తదనంతరం రాసిన బ్రహ్మసూత్రాలు కానీ, పురాణాలు కానీ, వాటి మీద ఆధారపడి రాసిన వేరే రకరకాల గ్రంథాలు కానీ, శాస్త్రాలు కానీ, వంశబోధిని, సూర్య సిద్ధాంతం, భాస్కర గణితం, వాల్మీకి లీలా గణితం, మిగతా ఆర్యభట్టు రాసిన చరక సంహిత, ఆయుర్వేదం సంబంధించిన సుశ్రుత సంహిత, మన ఆయుర్వేదంలో ఉన్న సర్జరీ గురించి చెప్పిన, మన ఆయుర్వేద విద్యా విధానాన్ని గురించి చెప్పిన, మన యొక్క ఆరోగ్య విధానాన్ని గురించి అన్నమాట. అలాగే మన చదువులో, మన గురుకుల విద్యలో చెప్పిన ఇవన్నీ కూడా, గురుకుల కావాల్సిన కళలన్నీ, తర్వాత కాలంలో వచ్చిన కావ్యాలు కానీ, ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి సంస్కృత భాషలో. ఓకే, సంస్కృత భాష నేర్చుకోకపోతే ఆ గ్రంథాలన్నీ ఏమైపోతాయి? మన కల్చర్ ఏమైపోతుంది? మన కల్చర్ అంతా ఆ సంస్కృత భాష మీద ఆధారపడింది, మన చరిత్ర అంతా సంస్కృత భాష మీద ఆధారపడింది. మొత్తం మన రామాయణ మహాభారతాలంటే మన చరిత్ర, ఇతిహాసములు, ఇతిహాస అంటే ఈ విధంగా జరిగినది, ఈ విధంగా జరిగినది అని రామాయణ మహాభారతాన్ని మనం పిలుస్తాం ఇతిహాసాలు అని. ఇతిహాసం అంటే అర్థం ఏంటి? ఇతిహాస, ఈ విధంగా జరిగి ఉన్నది అంటే ఇది చరిత్ర, మన చరిత్ర ఇది, మన దేశ చరిత్ర ఇది. రామాయణ భారతం చదువుకోవడం అంటే మన దేశ చరిత్ర చదువుకోవడం, మన దేశం యొక్క ధర్మం, సంస్కృతి, కల్చరు, సంప్రదాయాలు నేర్చుకోవడం. అది నేర్చుకోవాలి, సరిగ్గా తెలుసుకోవాలి అంటే ఆ సంస్కృత భాషలో నేర్చుకుంటే పూర్వకాలంలో ఏం జరిగిందో, ఎలా ఉందో కరెక్ట్గా అర్థమవుతుంది. దాని తర్వాత భాషాంతరాలతో అనువాదం చేసినవి నేర్చుకుంటే దానికి తగ్గట్టుగా ఆ భాషా మార్పులు ఉంటాయి. కాబట్టి ఆ మార్పులు లేకుండా అసలు ఒరిజినల్గా ఏముందో తెలుసుకోవాలంటే సంస్కృత భాష నేర్చుకునే తెలుసుకోవాలి. తద్వారానే సరిగ్గా అర్థమవుతుంది మనకి. కాబట్టి ఆ సంస్కృత భాషకి ఉన్న విజ్ఞానంలో అన్నిటికన్నా మనం నమ్మేది ఏంటంటే, మనందరి యొక్క గాఢమైన నమ్మిక, సనాతన ధర్మంలో ఉండే జీవులందరికీ గాఢమైన నమ్మకం ఏంటంటే వేదములు మనకి మూలస్థా గ్రంథాలు.
వేదములు ఎలా వచ్చినాయి మనకి? వేదములు శబ్దాన్ని నుంచి వచ్చినాయి అంటాం. శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది అంటాం. ఆ పరమాత్మ నుంచి వచ్చిన శబ్దం, ఓంకార శబ్దంలో వచ్చిన ఆకాశంలో నిత్యము సత్యము అనంతమై ఎప్పుడూ ఉండే ఏదైనా శబ్దం ఉంది అంటే అది వేదమే. వేదం ఒకసారి పుట్టింది కాదు, అది నిత్యము ఆకాశంలో శబ్ద రూపంలో ఎప్పుడు నిలబడి ఉంటుంది. అదే అపౌరుషేయం, అంటే ఏ పురుషులు రాసింది కాదు, ఏ మానవులు రాసింది కాదు. భగవత్ సంకల్పం ద్వారా ఈ ఆకాశం ఎప్పుడైతే పుట్టిందో ఆ ఆకాశంలో దాంతోపాటు వేదాలు కూడా పుట్టినాయి. ఈ విశ్వం ఎప్పుడైతే పుట్టిందో ఆ విశ్వంతో పాటు వేదాలు కూడా పుట్టినాయి. బ్రహ్మ ఈ సృష్టి చేసేటప్పుడు సృష్టి చేస్తూ ఈ వేదాలను కూడా సృష్టించి, ఈ వేదాల ద్వారా మీరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవతల్ని సంతోషపరుస్తూ వారిచ్చే వానలు, వర్షాలు, ఉపయోగాలు, విషయాలు, వాళ్ళు చేసే వరాలు అవన్నీ తీసుకుంటూ మీరు దేవతలు ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటూ మ్యూచువల్గా మీ అటు దేవలోకము ఇటు మనుషులోకము ఇద్దరు ఆనందంగా ఉండండి అని బ్రహ్మ వేదములు సృష్టించి, సృష్టితో పాటు మానవ సృష్టితో పాటు ఈ సర్వ సృష్టితో పాటు వేదములు సృష్టించి వేదాలను ఇచ్చి ఈ విధంగా చేయమని నిర్దేశించి చెప్పారు. ఇది ఎక్కడ చెప్తోంది మనకంటే భగవద్గీతలో 3వ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం దాకా చెప్పబడుతుంది. దీని ద్వారా మీరు హాయిగా జీవనాన్ని గడపండి అంటే మన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సంస్కృత భాషలో ఉన్న యజ్ఞయాగాది క్రతువులు చక్కగా అర్థం చేసుకుని వాటిని ఆచరిస్తూ వాటి తద్వారా జీవన విధానాన్ని సరిగ్గా ఉంచుకోండి అని మనకి సృష్టి మొదటి నుంచి వచ్చిన నిర్దేశం. ఓకే, ఆ వేదాలు సంస్కృత భాషలో ఉన్నాయి. అది ఏ భాషలో ఉన్నాయంటే సంస్కృత భాషలో ఉన్నాయి. అంటే దీనికి చాలామంది డౌట్ వస్తుంది, అప్పుడు పాళి అంటారు కదా, ఇంకేదో అంటారు, బ్రాహ్మీ భాష అంటారు కదా అంటారు కదా. అవన్నీ లిపులు. అవి ఏ లిపిలో ఉన్నాయి అని అర్థం. అసలు భాష సంస్కృత భాషే, లిపులు వేరుగా ఉన్నాయి. ఈ లిపి దేవనాగరి లిపి అనే లిపి ఈ మధ్య 2008 3000 ఏళ్ల క్రితం వచ్చిన లిపి ఇది. ఈ లిపి సంస్కరించబడిన లిపి. మనందరికీ అర్థమయ్యే విధంగా ఒక రూల్స్ రెగ్యులేషన్స్తో చేసి దాన్ని మన విధి విధానాలకు అర్థమయ్యేట్టుగా చేసిన వ్యాకరణంతో, పాణిని గారి వ్యాకరణంతో రాసిన వ్యాకరణం ద్వారా సంస్కరించబడిన సంస్కృత భాష ఈ దేవనాగరి లిపి అనేది. అంటే పూర్వకాలంలో అంటే వ్యాకరణం లేదే కాదు. పూర్వకాలంలో రామాయణ కాలంలోనే హనుమంతుడిని నవవ్యాకరణ పండితుడే అన్నారు రాముడు ఏమని పిలిచారు హనుమంతుడిని? లక్ష్మణుడికి పరిచయం చేస్తూ కిష్కింధాకాండలో అరణ్యకాండ చివరిలో ఏమని పరిచయం చేశారు? లక్ష్మణుడిని అలా ఆంజనేయుడికి హనుమంతుడు మాట్లాడుతుంటే, ఎలాగా బ్రాహ్మణ వేషంలో ఉన్న హనుమంతుడు మాట్లాడుతుంటే, చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, ఇతను నవవ్యాకరణ పండితుల్లాగా ఉన్నాడు అని రాముడు లక్ష్మణుడితో అంటాడు. అంటే వ్యాకరణం అనేది కొత్తగా పుట్టింది కూడా కాదు, పూర్వకాలంలోనే ఉంది, ఆ రోజుల్లోనే ఉంది, త్రేతాయుగంలోనే వ్యాకరణం అనేది ఉంది. ఇది మొదటి నుంచే ఉన్నది. ఆ వ్యాకరణంతోనే వేదాలు ఉన్నాయి, ఆ వ్యాకరణంతోనే ఆది కావ్యం రామాయణం సృష్టించబడింది, ఆ తర్వాతే మిగతా కార్యక్రమాలు సృష్టించబడ్డాయి. కాబట్టి దానికి ఒక విధమైన మోడర్న్ స్టైల్లో ఉన్న చక్కగా అర్థమయ్యే విధంగా అది ముందే ఆలోచించాడు. ఏమిటో పాణిని గారు ఒక సంస్కరించబడిన భాషలాగా దానికి ఒక సూత్రాలు ఏర్పరిచి 4000 సూత్రాలు ఏర్పరిచి ఆ సూత్రాలని బైహార్ట్ చేసి అవి నేర్చుకుంటే సరిపోయేటట్టుగా అవి తయారడం జరిగింది. ఆ 4000 సూత్రాలు నేర్చుకునే వాళ్ళు పిల్లలకి నేర్పుతారు. నేర్చుకుని ఒక్కొక్క సూత్రం నేర్చుకుని దాన్ని అప్లికేషన్ చెప్తారు. ఎందుకంటే ఆ పూర్వకాలంలో సంస్కృతం భాషే మాతృభాష కాబట్టి వాళ్ళకి వ్యాకరణంతో అమరకోశంతోనూ వ్యాకరణంతోనూ మొదలుపెట్టేవారు చదువు చెప్పడానికి. కానీ ఇప్పుడు మన భాషలు వేరు భాషల్లో ఉన్నాం కాబట్టి సంస్కృత భాషని నిరాదరణ చేశాం కాబట్టి లాస్ట్ 200 ఏళ్ళ నుంచి ఉన్న గురుకుల విద్యా విధానం మూసేసి మెకాలే ఎడ్యుకేషన్ రావటం మూలంగా సంస్కృత భాష మాట్లాడుకోవడం మూలంగా దూరం అయిపోయాం. కానీ కాకపోతే మన ప్రతి ఇంట్లోనూ కూడా మాతృభాష సంస్కృత భాషే. పూర్వకాలంలో అందరూ సంస్కృతంలోనే మాట్లాడేవారు. అందుకనే గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. మనకున్న యూనివర్సిటీలు నలంద, తక్షశిల వగైరా 11 యూనివర్సిటీలు ఉండేవి. ఒక మహిళలకు కూడా ఒక యూనివర్సిటీ ఉండేది బీహార్లో. అలాంటి దేశంలో సంస్కృత భాషలోనే అందరూ ప్రపంచమంతా వచ్చి నేర్చుకునేవాళ్ళు. 10,000 మంది దగ్గరగా ఉండేవాళ్ళు ఒక యూనివర్సిటీలో. అంతమంది వచ్చి నేర్చుకునేవాళ్ళు సంస్కృత భాషలో. సంస్కృత భాషే దేశం అంతా ఉండేది. దాంట్లోంచే మిగతా భాషలన్నీ పుట్టుకుంటూ వచ్చినాయి. ఆ విషయాన్ని మనం నమ్మాలి, అర్థం చేసుకోవాలి. మనం హిస్టరీ తెలుసుకుంటే అర్థమవుతుంది.
హిస్టరీ తెలుసుకుని హిస్టరీని మనం అర్థం చేసుకుంటే మనకి ఈ విషయం తప్పకుండా నమ్మకం కలుగుతుంది. సో వేదాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఆ వేదాలు సంస్కృతంలోనే ఉన్నాయి. దాన్ని లేట్ లకారం అంటారు. ఆ లకారం ఆ క్రియని లేట్ లకార క్రియ అని స్పెషల్ క్రియ ఉంది దానికి, వేదాలకి. ఆ క్రియలో ఉంటాయి అవి. అందుకని అవి వేరుగా నేర్చుకోవాలి. మిగతా సంస్కృత భాష అంతా వేరుగా నేర్చుకోవాలి. మిగతా భాష సంస్కృత భాష అంతా ఇంకో రకంగా ఉంటుంది, వేదాల్లో ఉన్న భాష ఇంకో రకంగా ఉంటుంది. కానీ రెండింటికి వ్యాకరణం రాయబడింది. వేదాలు ఎక్కడ దర్శించబడినాయో ఎవరికి తెలియబడలేదు. సృష్టి ప్రారంభం నుంచి మానవ సృష్టి మొదల నుంచి ఉన్నాయని తెలియబడి, అనగా అతి పురాతనమైన మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ భాషని, ఇందులో ఏమేమి ఉన్నాయి, ఈ భాషలో ఏమేమి ఉన్నాయంటే వేదాలు ఉన్నాయి. వీటిని శృతులు అంటారు, విని నేర్చుకున్నవి. వేదాలు ప్రభు సంహితములు అంటారు. వేదాలను ఏమంటారు? ప్రభు సంహితములు అంటారంటే అవి ఆర్డర్ లాగా పనిచేస్తాయి. అవి డిక్టమ్స్. ఈ డిక్ట్ నువ్వు ఇలా సత్యం వద, ధర్మం చర, నువ్వు సత్యమునే మాట్లాడు, ధర్మమును ఆచరించు అని డిక్టమ్స్ లాగా చెప్తుంది వేదం. దాన్ని అర్థం చేసుకోవడానికి, సహాయకారిగా తెలుసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా రాసినవి పురాణాలు. ఆ పురాణాలు మిత్ర సంహితాలు అంటే మిత్రులాగా, స్టోరీలాగా, ఒక కథలాగా చెప్పి దాన్ని ఆనందంగా అర్థమయ్యేటట్టుగా ఒక ఉదాహరణలతో ఒక రాజు ఎలా చేశాడు, ఎలా ఆచరించాడు, ఈ సత్యం వద అనేది సత్యహరిశ్చంద్ర మహారాజు ఎలా చేశాడు, ధర్మాన్ని ప్రతి ఋషులు రాజులు ఎలా ఆచరించారు అని చెప్తూ ఉపాఖ్యానాలతో చెప్తూ ఉండేవి పురాణాలు. ఇవి మిత్ర సంహితాలు అంటారు వీటిని. ఆ తర్వాత వచ్చిన మన కావ్య సముదాయం, ఈ సంస్కృత సముదాయం ఏదైనా ఉందంటే అది శాస్త్రాలు, తదనంతరం కావ్యాలు. ఈ కావ్యాలు అనేవి కాంతా సంహితాలు. అంటే ఒక సంసారము, ఒక భార్య భర్త ఇలా విషయంగా చూసుకుని ఒక ఆనందంగా ఉండేటట్టుగా, ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా సృష్టించి చేసేది కావ్య సంహితాలు. ఇవి కాంతా సంహితాలు అంటారు. సో ఈ 3 రకాల లెవెల్స్లో సంస్కృత భాష మనకి కనిపిస్తుంది. అంటే వేద భాష కనిపిస్తుంది, పురాణ భాష కనిపిస్తుంది, కావ్య భాష కనిపిస్తుంది. ఈ భాషలన్నీ కూడా దేవనాగరి లిపిలోనే ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి మనం. రామాయణ మహాభారతాలు కానీ, వేదాలుగా రామాయణ మహాభారతాలు కానీ, లేకపోతే పురాణాలు కానీ, లేకపోతే కావ్యాలు కానీ, శాస్త్రాలు కానీ. పోతే సంస్కృతంలో ఉన్న గ్రంథాలు ఏమున్నాయని మనం తెలుసుకోవాలంటే వేదాలు 4 వేదాలు, 4 వేదాల్లో 1131 శాఖలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం 13 శాఖలే ఉన్నాయి. ఈ 13 శాఖలు సంస్కృతంలోనే ఉన్నాయి. ఈ 1131 శాఖలకి ఈ రోజున 13 శాఖలే ఉన్నాయి. ఇవన్నీ మిగతావన్నీ ఏమైపోయినాయంటే తెలియదు, ఎలా అయిపోయినాయో తెలియదు. రకరకాల విధాలుగా, రకరకాల లక్షణాలుగా నాశనం అయిపోయినాయి. ఈ 1000 ఏళ్ల మన బానిసత్వంలో ఈ ఇన్వేడర్స్లో వచ్చేసిన ఇన్వేడర్స్ మూలంగా, రకరకాల గ్రంథాలయ దహనాల మూలంగా, మందిరాలు పాడు చేయడం మూలంగా, గ్రంథాలను తగలబెట్టేయడం మూలంగా, కొన్ని తీసుకెళ్ళిపోవడం మూలంగా, మిగతా దేశాల్లో లైబ్రరీలో పెట్టుకోవడం మూలంగా, ఆ లైబ్రరీలు ఇంకా ఉన్నాయి. యూకేలో కానీ, ఫ్రాన్స్లో కానీ, జపాన్లో కానీ, లేదా యుఎస్ఏలో కానీ, ఈవెన్ నాసాలో కానీ ప్రస్తుతం రకరకాల ప్లేసుల్లో ఇంపార్టెంట్ జర్మనీలో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సంస్కృత భాషకు ఉన్న గ్రంథాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనవి ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఎలా వెళ్ళిపోయినా అనేది చరిత్ర చూసుకోవాలి మనం. వెళ్ళిపోయినా ఏ విధంగా, ఏ కారణం అయినా కానీ 1131 శాఖల్లో మనకి ఇప్పుడు 7 శాఖలే మనకి ప్రత్యేకంగా గురు శిష్య పరంపరలో నడుస్తున్నాయి. ఈ 7 శాఖల్లో మనం తీసుకున్నా కానీ సాంతం విషయాలు మనకు సాంతం తెలియవు. అలాంటిది వేద భాష. అలాంటి వేద భాష సంస్కృతంలో ఉన్నది. తర్వాత ఉపవేదాలు 4 ఉన్నాయి. ధనుర్వేదం, ఆయుర్వేదం, తర్వాత సామవేదంలోంచి వచ్చిన గాంధర్వ వేదం, తర్వాత అర్థశాస్త్రం, శిల్పశాస్త్రం, మిగతా శాస్త్రాలు, ఇవన్నీ కూడా ఉపవేదాల కిందకు వస్తాయి. ఉపవేదాలు 4 రకాలు ఉన్నాయి. వేదాంగాలు 6 ఉన్నాయి. ఇవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం ప్లస్ కల్పం, జ్యోతిషం. ఈ 6 ఇప్పుడు ఈ 6 శిక్ష అనేది ఉచ్చారణ శాస్త్రం, ఎలా ఉచ్చరించాలి అని చెప్పేది. వ్యాకరణం అనేది మనం ఒక వాక్యాన్ని ఎలా రచించాలి అని చెప్పేది, భాష రచనా శాస్త్రం. శిక్షనేమో ఉచ్చారణ శాస్త్రం, వ్యాకరణమేమో వాక్య రచన శాస్త్రం. ఛందస్సు మంత్రరచన శాస్త్రం, మంత్రాలు రాయాలి, మంత్రాలు ఎలా తయారు చేయాలి, శ్లోకాలు ఎలా తయారు చేయాలని చెప్పేది ఛందస్ శాస్త్రం. 4వది నిరుక్తం, ఒక్కొక్క అక్షరానికి వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పేది నిరుక్తం. 5వది జ్యోతిషం ఒక గణన విధానాన్ని, మన సైన్స్ విధానాన్ని
లెక్కల్ని, విశ్వగోళంలో ఉన్న ఎస్ట్రాలజీని, ఎస్ట్రానమీని వీటన్నిటి నుంచి క్రోడీకరిస్తూ చెప్పే సైన్స్ జ్ఞానం, విజ్ఞానం అంతా కూడా జ్యోతిష్యంలోనే ఉంది. లెక్కలకు సంబంధించిందంతా, గణితానికి సంబంధించిందంతా కూడా. సో ఈ జ్యోతిష్ విజ్ఞానం ద్వారా ప్రిడిక్షన్స్ అవి జరుగుతున్నాయి. ఆ ప్రిడిక్షన్స్ అనేది లేటర్ పార్ట్. అసలు పార్ట్ అంతా సైన్స్ దాని ముందు ఉంది. విశ్వం ఎలా ఉంది, విశ్వంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, గ్రహాల మీదకి మనుషులకి ఇన్ఫ్లుయెన్స్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. దాని మీద ఆధారపడి మన యొక్క జీవితం ఎలా నడుస్తుంది అని చెప్పేది ప్రిడిక్షన్. అది సంస్కృతంలోనే ఉంది. దాని మీద విశ్లేషణ గ్రంథాలు చాలా ఉన్నాయి. దాని తర్వాత వచ్చింది కల్పం. కల్పం అంటే ధర్మశాస్త్రాలు, గుహ్య సూత్రాలు, మిగతా రకరకాల శాస్త్రాలని మనం జీవన విధానానికి, ఆలయ మెయింటెనెన్స్కి, వీటన్నిటికి కూడా ఏ విధంగా మనం ఆచరించాలి, ఏ విధంగా ధర్మాన్ని పాటించాలి, ఏ విధంగా న్యాయాన్ని నిలబెట్టాలి దేశంలో అనే విషయాలు చెప్పేవని ధర్మశాస్త్రాలు కానీ, గుహ్య సూత్రాలు, మన సంస్కారాలు, సంస్కారాలు చెప్పేవి అంటే ఉపనయనం, వివాహం, జాతకర్మ, ఇవన్నీ మనం చేసే పనులన్నీ ఏ విధంగా చేసుకోవాలి అని నిశ్చయం చెప్పేవన్నీ కూడా శాస్త్రాలు, సూత్రాలు, స్మృతులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. కొన్ని వేలు ఉన్నాయి ఇలాంటివన్నీ. సో అవి కాకుండా తర్వాత ఇతిహాసాలు ఉన్నాయి. దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాలు. దర్శనాలు ఏమున్నాయి? సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఈ 6 దర్శనాలు కూడా మన వేదాలని 6 యాంగిల్స్లో చూసి ఆ మోక్షాన్ని చేరుకోవడానికి 6 రకాల పద్ధతులు, 6 రకాల దారులు చూపించినాయి. మోక్ష సాధన కోసం ఏ విధమైన దారులతో వెళ్ళొచ్చు అనే విధాన్ని 6 రకాలుగా ఆలోచించి మనకి దర్శనాలు ఇచ్చారు. వీటిని ఆస్తిక దర్శనాలు అంటారు. ఈ ఆస్తిక దర్శనాలు 6 కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. ఈ ఆస్తిక దర్శనాలు కాకుండా కొన్ని నాస్తిక మతాలు ఏర్పడినాయి. ఆ నాస్తిక మతాలైన బౌద్ధ, జైనం కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. బౌద్ధ, జైన మతాలు కూడా సంస్కృతాన్ని ఆచరించినాయి, సంస్కృతానికి వచ్చినాయి. వాటికి మనకి తేడా ఏమిటాయంటే వాళ్ళ శాస్త్రాలని, వేదాలని ప్రమాణంగా తీసుకోవు. మన శాస్త్రాలని, వేదాలని ప్రమాణంగా తీసుకుంటాయి. ప్రమాణంగా తీసుకునే శాస్త్రాలని ఆస్తిక దర్శనాలు అంటారు. వేదాలను ప్రమాణంగా తీసుకోకుండా సొంతంగా ఆ గురువులు ఎవరైతే ఉన్నారో, ఆ స్థాపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బుద్ధుడు కానీ, జైనుడు కానీ, మహావీరుడు కానీ, వాళ్ళు రాసిన గ్రంథాలు, వాటిని నాస్తిక దర్శనాలు అంటారు. ఓకే, అవి కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఇతిహాసాలు 2 సంస్కృతంలో ఉన్నాయి. 18 పురాణాలు సంస్కృతంలో ఉన్నాయి. ఉప పురాణాలు సంస్కృతంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని లక్షల శ్లోకాలు తెలుసండి? కొన్ని లక్షల శ్లోకాలు. మేము గ్రాడ్యుయేషన్ చదువుకునేటప్పుడు మాకు ఏం నేర్పారంటే, ప్రపంచంలో ఉన్నవి 2 పెద్ద పుస్తకాలు, వాటిలో 10,000 వాక్యాలు ఉన్నాయి. అవి గ్రీక్ సంస్కారానికి సంబంధించినవి, గ్రీక్ మతానికి సంబంధించినవి. అవి ఎలియడ్స్, ఒడిస్సీ అని చెప్పేవారు. అంటే ఎన్ని శ్లోకాలు ఉన్నాయా అంటే 10,000 లైన్లు ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్క దాంట్లో 10,000 లైన్ల కన్నా ఎక్కువ ఉండవు. ఒక పుస్తకం. ఇడియట్స్ ఒక పుస్తకం, ఒడిస్సీ ఒక పుస్తకం. ఆ 10,000 శ్లోకాలు మన భారతంలోనే 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకం అంటే 2 లైన్లు. 24,000 శ్లోకాలు, 45,000 శ్లోకాలు. 1,00,000 శ్లోకాలు అంటే భారతంలో 2,00,000 లైన్లు. సో ఏవి పెద్ద గ్రంథాలు? 10,000 లైన్ల పెద్ద గ్రంథాలా, 1,00,000 శ్లోకాల పెద్ద గ్రంథాలా? పురాణాలు తీసుకుని ఒక్కొక్క పురాణాలు 5,000కి తక్కువ లేకుండా శ్లోకాలు ఉన్నాయి. 5,000 నుంచి 20,000 దాకా ఉన్నాయి శ్లోకాలు. స్కాంద పురాణం తీసుకుని ఇంకా ఎక్కువే ఉన్నాయి. 60,000 ఎన్నో ఉన్నాయి స్కాంద పురాణంలో. సో 5,000 నుంచి 60,000 దాకా ఉన్న శ్లోకాల పురాణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పురాణాల్లో 10,000 లైన్స్కి తక్కువ లేకుండా ఉన్నాయి ఒక్కొక్క పురాణం. అలాంటి 18 పురాణాలు ఉన్నాయి. దీని తర్వాత ఉప పురాణాలు వచ్చినాయి. ఇలాంటి పురాణాల తర్వాత తర్వాత ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. దర్శనాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎంత భాషది, విశాలమైన భాష. దీన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో గురుకుల ఎడ్యుకేషన్ తీసేసి మెకాల ఎడ్యుకేషన్ పెట్టడం మూలంగా సంస్కృత భాష దూరం అయిపోయింది మనకి. ఆ సంస్కృత భాష దూరం అయిపోవడం 200 ఏళ్ళగా మనం దూరం అయిపోయింది. తద్వారా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక్క ఓటుతో 50 మంది 50% పీపుల్ సంస్కృతానికి ఓటు చేస్తే, ఒక్క మనిషి ఓటుతో మనం హిందీకి మొగ్గు అయిపోయాం. అదే సంస్కృతం పెట్టుంటే మన దేశ భాషలు ఆంగ్ల భాషలు అయ్యేవి. ఇప్పుడు తెలుగులో ఎవరైనా మాట్లాడుతున్నారా? తెంగలో ఉంటాం దాన్ని.
తెలుగు అనం తెంగలం అంటాం. ఎందుకంటే సగం ఇంగ్లీష్లోనే మాట్లాడతాం కాబట్టి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా కదా, నా ఎన్ని ఆంగ్ల మాటలు దొరికినాయో మీకు అర్థం చేసుకోగలరు. పూర్తి తెలుగులో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. అసలు కొంతమంది తెలుగే రాదు, తెలుగు అని చెప్పుకోవడమే కానీ తెలుగు మాట్లాడమే రాదు వాళ్ళకి. తెలుగు మాట్లాడే వాళ్ళకు కూడా సాయంత్రం పూర్తిగా తెలుగు భాషలో మాట్లాడటం రాదు. దీనికి కారణం ఏమిటి? కారణం ఆంగ్ల భాష ఇన్ఫ్లుయెన్స్, దాని ప్రభావం. అదే కనుక సంస్కృత భాష కనుక మన లింక్ భాష ఉంటే సంస్కృత మాటలు వచ్చేవి, తెలుగు మాటలతో పాటు సంస్కృత మాటలు వచ్చేవి. దానివల్ల నష్టమా తెలుగు భాషకి? లేదు. ఎందుకంటే తెలుగు భాష దాంట్లోంచే పుట్టింది. తెలుగులో ఉన్న మాటలన్నీ కూడా సంస్కృత మాటలే, 70% సంస్కృత మాటలే. ఇంకో 2 సంస్కృత మాటలు వచ్చిన వల్ల తెలుగు నాలెడ్జ్ పెరుగుతుందా, శక్తి పెరుగుతుందా, తగ్గుతుందా? ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే దాంట్లోంచే పుట్టింది కాబట్టి. అలా కాకుండా ఇంకో భాష వేయటం మూలంగా ప్రతి భాష కూడా ఆ భాష నుంచి దూరం అయిపోయి ఆంగ్ల భాషకి దగ్గర అయిపోతున్నాయి దేశంలో ఉన్న భాషలు. ఇది మేజర్ మిస్టేక్ కమిటెడ్ 8 years బ్యాక్, 70 years బ్యాక్, 78 years బ్యాక్. సో దాని మూలంగా మనం సంస్కృతాన్ని దూరం చేసుకోవడం జరిగింది. తద్వారా మన శాస్త్రము, సంధాలు, సాంప్రదాయాలు, ఆచారాలు అన్నిటికీ మనకి అర్థాలు తెలియకుండా పోయినాయి. ఆచరిస్తున్నా మన షోడశ సంస్కారాలు మనం పాటిస్తున్నా, ఉపనయన సంస్కారాలు అన్నీ చేస్తున్నా, రోజు మనం పూజలు చేస్తున్నా, పితృకార్యాలు చేస్తున్నా, అభిదినాలు పెట్టుకుంటున్నా, కర్మలు చేస్తున్నా, సంస్కృత భాషలోనే మనం పూజలు పునస్కారాలు చేయించుకుంటున్నా, పురోహితుల చేత పూజలు అవి చేయించుకుంటున్నా. సంస్కృతంలో ఆయన చదువుతుంటాడు, మనకేం అర్థం కాదు. ఎందుకని? మనకు ఆ జ్ఞానం లేదు కాబట్టి. అర్థం చేసుకుంటే ఉండే జ్ఞానం వేరు. ఒక శ్లోకాన్ని మనం చదివి దాని అర్థం తెలుసుకుంటే దానికి వచ్చే ఆనందం వేరు, అది తెలుసుకోకుండా చదివి వచ్చే ఆనందం వేరు. పూజారి పూజ చేస్తుంటే పూజారి ఏం చదువుతున్నాడు, దేవుడిని ఎలా విధంగా ప్రేజ్ చేస్తున్నాడు, దేవుడు ఏ విధంగా పూజ చేస్తున్నాడు మనకు అర్థం చేసుకుని ఎలా అర్థమవుతుంది? ఆయన చదివిన శ్లోకాలకు అర్థం చదివితే తెలుస్తుంది. తెలియకుండా ఊరికి కళ్ళు మూసి కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఆ ఆనందం ఎలా అనుభవిస్తాం మనం? ఏ పూజ చేసినా కానీ ఆ దేవుని యొక్క ఆరాధన, ఆ దేవుని యొక్క లక్షణాలు వివరించడం ఉంటుంది. ఆ లక్షణాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ దేవుడి మీద మన భక్తి ఎక్కువ ఏర్పడుతుంది. మనం సంధ్యావందనం చేస్తున్నప్పుడు ముక్తా విగ్రహ హేమనీయాల ధవలక్షాయి అన్నప్పుడు ఆ 5 ముఖాలు ఏ రంగుల్లో ఉన్నాయో తెలుసుకుంటే మన కళ్ళ ముందు అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. 10 హస్తాల్లోనూ ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటే అది ఆ శ్లోకం చెప్తుంది. 10 హస్తాల్లో ఏమున్నాయో చెప్తుంది ఆ శ్లోకం. కాబట్టి ఆ శ్లోకం తెలుసుకుంటే అమ్మవారు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది సంధ్యావందనంలో గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే. ఏ పూజ చేసినా అంతే. ఆ శ్లోకం చదివే శ్లోకాన్ని కనుక మనకు అర్థం తెలిస్తే ఆ పూజ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ దేవుడు మన కళ్ళ మీద కనిపిస్తూ ఉంటాడు. ఆ విగ్రహం మన కళ్ళ ముందు మన హృదయంలో ప్రతిష్టాపించుకోగలుగుతాం. మనలో భక్తి భావన పెరుగుతుంది, మనలో ఏకాగ్రత పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ కెపాసిటీ అంటాం, ఏకాగ్రత పెరుగుతుంది దానివల్ల, అర్థం తెలుసుకుని చేసిన దానివల్ల. సో ఇలాంటి లాభాలన్నీ సంస్కృతం వల్ల ఉన్నాయి. మామూలు దినచర్యలో మన దినచర్య పెరుగుతుంది, మన దినచర్య యొక్క క్వాలిటీ పెరుగుతుంది, దాని యొక్క స్వభావం పెరుగుతుంది. మనం ఆరోగ్య సూత్రాలు సరిగ్గా తెలుస్తాయి, ఆయుర్వేద సూత్రాలు సరిగ్గా తెలుస్తాయి. మన ఆహార వ్యవహారాల్లో మన ఒక్కొక్క చరక సంహిత, సుశ్రుత సంహిత, చరక సంహితలో విషయాలు తెలుసుకుంటే మన ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, మంచి నీళ్ళు ఎప్పుడు తాగాలి, మజ్జిగ ఎప్పుడు తాగాలి, పాలు ఎప్పుడు తాగాలి అనేది సూత్రాల ద్వారా ఉన్నాయి. చిన్న చిన్న సూత్రాల ద్వారా ఉన్నాయి ఇలాంటివన్నీ. ఆహారంలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఏది తినాలి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దీనివల్ల మన డైలీ జీవన విధానం ఒక సవ్యమైన మార్గంలో, ఆరోగ్యమైన మార్గంలో నడుస్తుంది సంస్కృతం నేర్చుకునే ఆ విషయాలు తెలుసుకోవటం వల్ల. సో ఇవన్నీ సంస్కృతం వల్ల వచ్చే ఉపయోగాలు. మామూలు సంస్కృత భాషా విజ్ఞానము, ఆ యొక్క నాలెడ్జి, సంస్కృత సైన్స్ ఉంది వాటిల్లో. వైశేషిక శాస్త్రం అంతా ఫిజికల్ సైన్స్ పదార్థ జ్ఞానం, దాన్ని పదార్థ జ్ఞానం అంటారు వైశేషిక శాస్త్రాన్ని. 6 దర్శనాల్లో వైశేషికాన్ని పదార్థ జ్ఞానం అంటారు. అణు సిద్ధాంతం ఉంది, ఫ్రీ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి, లాస్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి, ఇలా రకరకాల విషయాల గురించి రసజ్ఞానం ఉంది. సంస్కృత సైన్స్ కెమిస్ట్రీ ఉంది, అణు సిద్ధాంతం అంటే కెమిస్ట్రీ, అటామిక్ థియరీ, ఇవన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు సరే మనం ఇప్పుడు చెప్పేవన్నీ. వీటన్నిటికీ మూలాలు దాంట్లో ఉన్నాయి. మొత్తం అంతా అసలు అంటే మొత్తం డెవలప్మెంట్ అంతా ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే అదే సిద్ధాంతాలు తీసుకుని చాలా డెవలప్ అయింది, అడ్వాన్స్ అయింది ప్రపంచం. వెరీ గుడ్, చాలా బాగుంది. దేశం ప్రపంచం అంతా చాలా అభివృద్ధి చెందింది, ప్రపంచం అంతా చాలా అభివృద్ధి చెంది ముందుకెళ్ళింది. మనం దానివల్ల ఉపయోగం పొందుతున్నాం. జీవన విధానాన్ని మనం మలుచుకుంటున్నాం. మన జీవన విధానానికి పెరిగిన పాపులేషన్కి అనుగుణంగా మన జీవన విధానం కోసం మన ఈ
శాస్త్ర విజ్ఞానాన్ని వాడుకుంటున్నాం, బాగుంది, చాలా బాగుంది, చాలా మంచి పని చేశారు. కానీ అది మన దేశం నుంచి రావాల్సింది బయట నుంచి వచ్చింది. మన దేశంలో ఉన్న, మన సంస్కృతిలో ఉన్న రూట్స్ తీసుకుని బయట దేశం నుంచి మనం కొనుక్కుంటున్నాం ఈ రోజున. అదే కనుక ఈ 1000 సంవత్సరాలు కనుక మనకి బానిసత్వం లేకుండా ఉంటే మనమే డెవలప్ చేసేవాళ్ళమేమో ఇక్కడే ఇండియాలోనే, ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్టుగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయత్నిస్తున్నట్టుగా. కాబట్టి అక్కడికే మనం చేస్తూనే ఉన్నాం అనుకోండి. ఇప్పుడేం మనం తక్కువ అని చెప్పట్లేదు నేను. చెప్పేది ఏంటంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలిగాం. ఏదైతే పాశ్చాత్య దేశాల్లో బాగా జరుగుతోంది, సైన్స్ విజ్ఞానం మన దగ్గర లేదు అని చెప్పుకుంటున్నామో అది మన దగ్గర కూడా ఉండేది మొదటి నుంచి. మనం కనుక ఈ యొక్క బానిస స్థానంలో లేకుండా ఉంటే, లాస్ట్ 200 years మనం దోచుకోకుండా ఉంటే 28% జీడిపి ఉన్న దేశం ఆంగ్లేయులు బయటికి వెళ్ళిపోయేటప్పటికి 2% వచ్చింది. అంతటి పూర్ స్థితికి వచ్చాం. 800 విలేజ్ల్లో 8,000 గ్రామాల్లో 8,000 గురుకులాలు ఉండే, 8 లక్షలు 6 లక్షల గురుకులాలు ఉండేవి. అలాంటి గురుకులాలు ఉండే, ప్రతి విలేజ్కి ఒక గురుకులం ఉండేది. తద్వారా చదువు నేర్చుకునే వాళ్ళందరూ. లిటరీ కెపాసిటీ ఈస్ మచ్ హయ్యర్ దాన్ బై ది టైమ్ దే లెఫ్ట్. వాళ్ళు వెళ్ళేటప్పటికి 90% ఇల్లిటరేట్స్ మన దేశంలో. ఎందుకని? చాలామంది ఆంగ్లేయ విద్య నేర్చుకోలేకపోయారు కాబట్టి. కానీ అంతకుముందు వాళ్ళు రాకముందు 90% విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళం 90%. అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పటికి 90% ఇల్లిటరేట్స్. ఇది వాళ్ళు చేసింది మనకి ఘనకార్యం. సో ఈ విధంగా సంస్కృత భాష బ్యాక్ డోర్ తీసుకోవడం, బ్యాక్ స్టెప్ తీసుకోవడం వల్ల మన విజ్ఞానం, మన సంస్కృతి, మన సంస్కారము, మన జ్ఞానము, మన భాష మీద గౌరవము, ఇవన్నీ కూడా తగ్గిపోవడం మొదలుపెట్టినాయి. సో దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. తెలుసుకుంటే మనం దాన్ని చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఆ సంస్కృతం తప్పకుండా నేర్చుకోవాలి. కాకుండా ఇప్పుడు ఈ విషయాల్ని నేర్చుకోవాలంటే సనాతన కోర్సులో మీకు ఇవన్నీ చెప్తారు. మనకి ఈ కోర్సులో సంస్కృతంలో ఉన్న విద్యాలన్నీ ఏమున్నాయో, ఒక్కొక్క శాస్త్రంలో ఏమున్నాయో చెప్తారు మీకు. అది నేర్చుకుని మీకు అందరికీ ఉపయోగిస్తుందని భావిస్తున్నాను. ఇది ఇంతవరకు బేసిక్గా మనం అనుకుంటే, ఇప్పుడు సంస్కృత భారతి ఏం చెప్తోంది మీకు అని ఆలోచిస్తే, సంస్కృత భారతి దీని మీద 1985-87 ఆ ప్రాంతాల్లో మొదలుపెట్టి ఇప్పటికీ దాదాపుగా మోర్ దెన్ 1.5 crore 2 crore పీపుల్కి సంస్కృత భాష నేర్పడం జరిగింది. దాదాపుగా 6-7 గ్రామాలు పూర్తి సంస్కృత భాష గ్రామాలు తయారైన దేశంలో. మళ్ళా మొత్తం సంస్కృతే మాట్లాడతారు ఆ గ్రామంలో. కర్ణాటకలో 1, ఎంపీలో 1, రాజస్థాన్లో 2, అలా మొత్తం ఒక 6 గ్రామాలు దేశంలో ఉన్నాయి. ఈ 6 గ్రామాలు సంస్కృతమే మాట్లాడతారు. ఆ ఊళ్ళో అందరూ పని వాళ్ళు కూడా సంస్కృతమే మాట్లాడతారు, ప్రతి వాళ్ళు కూడా సంస్కృతమే మాట్లాడతారు. అలా దేశం అంతా రావాలన్న ఆశ ఉంది. అలా చేయాలంటే మనందరం చక్కగా సంస్కృతం చదువుకోవాలి. సంస్కృతం ఎలా చదువుకోవాలి అనేదాన్ని కొంచెం ఆలోచిస్తే, ఏ భాషని ఎట్లా నేర్చుకోవాలి? మన మాతృభాష ఎలా నేర్చుకున్నాం? తల్లిదండ్రులు ఒళ్ళో కూర్చొని నేర్చుకున్నాం. అమ్మ ఏదో మాట్లాడుతుంది, తండ్రి మాట్లాడుతుంది, అది నేర్చుకుంటాం. అంటే మనం విని నేర్చుకుంటున్నాం. భాషను నేర్చుకోవడంలో వినటం, మాట్లాడటం, చదవటం, వ్రాయటం అనే 4 సోపానాలు ఉన్నాయి. వినటం, శ్రవణం, మాట్లాడటం, భాషణం, చదవటం, పఠనం, వ్రాయటం, లేఖనం. దీనికన్నా ఇంకా విశ్లేషించి మనం తెలుసుకోవాలంటే, మనం శ్రవణం మొదటి అనుకుంటే, రెండోది చింతనం. ఆ భాష నేర్చుకునేటప్పుడు భాషలో ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ భాషలోనే ఆలోచించడం నేర్చుకోవాలి. తినడానికి సంస్కృతం ఏమంటారో ఆ భాషలో మనం తింటున్నాం అనుకోవాలి. సో సంస్కృత భాషలో ఏ భాష అయినా నేర్చుకోవాలంటే ఆ భాషలో ఆలోచించడం మొదలుపెట్టాలి. ఎందుకని? మనసుకి అలవాటు అవ్వాలి ఆ భాష. అది మననం, చింతనం అంటారు. ఆ చింతనం చేసేటప్పుడు మనకి ఏ మాటని ఎలా నేర్చుకోవాలి, ఈ మాటను ఏమంటారు, తినటాన్ని ఏమంటారు, చదవటాన్ని ఏమంటారు, పడుకోవటాన్ని ఏమంటారు, నుంచోటాన్ని ఏమంటారు, వెళ్ళటాన్ని ఏమంటారు, రావటాన్ని ఏమంటారు అనే మాటలకి తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ తెలుసుకోవాలనే జిజ్ఞాస వల్ల తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత దాన్ని మననం చేయాలి. అంటే శ్రవణం, చింతనం, మననం చేయాలి. అదే అనుకుంటూ ఉండాలి 10 సార్లు. ఒక మాట తెలుసుకున్నామంటే దాన్ని 10 సార్లు అనుకోవాలి. చింతనం, మననం తర్వాత భాషణం, భాషణం. దాన్ని ఉపయోగించి మాట్లాడాలి బయటికి. మాట్లాడటం వల్ల లాభం ఏమిటి? మాట్లాడడం వల్ల లాభం ఏంటి అంటే, నాలుకకి అలవాటు అవుతుంది ఈ భాష. నాలుకకి అలవాటు పోతే నీకు మాట్లాడడం రాదు. మనసు చెప్పినంత మాత్రం నాలుక వెంటనే ఫాలో అయిపోలేదు. నాలుక కూడా అలవాటు అవ్వాలంటే నిమ్మలంగా దానికి అభ్యాసం చేయాలి. సో నాలుక అలవాటు చేయాలంటే భాషను మొదలు పెట్టాలి. తప్పో ఒప్పో మాట్లాడుతూ ఉండాలి.
అలాంటప్పుడే మీకు ఆ భాష వస్తుంది. కాబట్టి తర్వాత భాషణం అంటే శ్రవణం, చింతనం, మననం, భాషణం. ఈ మధ్యలో రెండు ఉన్నాయన్నమాట. చింతనం, మననం అనే 2 ఎక్స్ట్రాలు ఉన్నాయి. ఆ భాషను భాషణం అయిన తర్వాత చదవటం. చదివేటప్పుడు లౌడ్గా చదవాలి సంస్కృతం ఎప్పుడు. ఏ భాష అయినా కూడా గట్టిగా చదివితేనే నాలుగుకి అలవాటు అవుతుంది. అందులో సంస్కృతానికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే సంస్కృతంలో ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. సంస్కృత ఉచ్చారణ మారిపోతే, ఉచ్చారణ సరిగ్గా లేకపోతే దీర్ఘం ఉన్న చోట దీర్ఘం పలకకుండా హ్రస్వం పలికినా, హ్రస్వం ఉన్న చోట దీర్ఘం పలికినా అర్థం మారిపోతుంది. ఒత్తు పలకాల్సిన చోట ఒత్తు లేకుండా పలికినా, ఒత్తు లేని చోట ఒత్తు పలికినా అర్థం మారిపోతుంది. కాబట్టి అలాంటి సునిశ్చితమైన శిక్షణమైన భాష అది. అలాంటి భాషను నేర్చుకోవాలంటే డిసిప్లిన్గా నేర్చుకోవాలి. దానివల్ల డిసిప్లిన్ వస్తుంది. ఆ భాష నేర్చుకోవడం వల్ల మనం శిక్షణగా బతకాలి, శిక్షణగా ఉండాలి, శిక్షణగా మాట్లాడాలి అనే ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ థింకింగ్, డిసిప్లిన్డ్ వే ఆఫ్ ప్రవర్తన వస్తుంది సంస్కృత భాష నేర్చుకున్నందు వల్ల. అందుకనే చిన్నప్పుడే ప్రైమరీ స్కూల్స్లోనే సంస్కృతం నేర్పితే పిల్లలు శిక్షణగా డిసిప్లిన్గా పెరుగుతారు. కాబట్టి సంస్కృత భాషని ప్రైమరీ స్కూల్లోనే నేర్పాలి. అప్పటి నుంచి నేర్పాలి సంస్కృతాన్ని. అప్పుడే కరెక్ట్గా వాడికి డిసిప్లిన్ ఏర్పడుతుంది. దాంట్లో ఉన్న మోరల్స్ కానీ, కాండక్ట్ కానీ, క్యారెక్టర్ కానీ, నీతి సూత్రాలు కానీ కరెక్ట్గా అర్థమవుతాయి. మోరల్ సైన్సెస్ కానీ అవన్నీ కరెక్ట్గా అర్థమవుతాయి. కాబట్టి ఆ చిన్నప్పుడు నేర్పాలి. ఇప్పుడు భాష చదివేటప్పుడు లౌడ్గా చదవాలి, పెద్దగా చదవాలి, బయటికి చదవాలి. మన పిల్లలకి చెప్తున్నారు గట్టిగా చదవరా అంటూ ఉంటాం. ఎందుకంటాం? వాడికి నాలుగు అలవాటు పడాలి ఆ భాష, అందుకుని అంటాం. తర్వాత వ్రాయటంలో కూడా నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం వ్రాయకపోతే దీర్ఘం ఉండవలసిన దీర్ఘం రాయకపోయినా, సపరేట్ చేయకుండా, కలిపి రాయకుండా అలా ఉంటే తప్పు అయిపోతాయి. అర్థం మారిపోతుంది సంస్కృతంలో. కాబట్టి ఒక రెండు మాటలు కలిపి రాస్తే ఒక అర్థం వస్తుంది, కలిపి రాయకుండా ఉండి ఇంకో అర్థం వస్తుంది. కాబట్టి ఎక్కడ కలిపి రాయాలి, ఎక్కడ కలిపి రాయకూడదని తెలిసి ఉండాలి. అంత డిసిప్లిన్ ఉండాలి రాసేవాడు. ఛందస్సు, వ్యాకరణం ఇవన్నీ కూడా కరెక్ట్గా పాటించాలి. పాటించినప్పుడే కరెక్ట్గా భాష మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అవి లేకుండా మనం ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆ భాషను సరిగ్గా అర్థం చేసుకోలేక, సరిగ్గా అర్థం రాకుండా ఇంకో అర్థం రాసినా మీకు డిఫరెంట్ అర్థాలు వస్తాయి. కాబట్టి మనం భాష నేర్చుకోవడం అవసరం. రాయటం అనేది కూడా కరెక్ట్గా నేర్చుకోవాలి. ఈ 6 లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఇప్పుడు 6 లక్షణాలు సంస్కృతం నేర్చుకోవడానికి? శ్రవణం అంటే వినటం, చింతనం అంటే మనసులో ఆలోచించడం ఆ భాషలో. 3వది మననం, తెలుసుకున్న మాటని 10 సార్లు అనుకోవటం. 4వది భాషణం, ఆ మాటను ఉపయోగించి మాట్లాడటం. 5వది పాఠం చదవటం. 6వది వ్రాయటం. ఈ 6 లక్షణాలతో మనం భాషని నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్నగా నేర్చుకోవాలంటే మామూలుగా మాట్లాడేటప్పుడు ఎలా మొదలెడతారంటే, మమ నామ, నా పేరు, మమ నామ ప్రభాకర, భవతః నామ కిం, మీ పేరేమిటి అని అడుగుతాం. ఇలాంటివన్నీ ముందు నేర్పుతారు సంభాషణ కార్యక్రమాల్లో. మమ నామ, భవతః నామ కిం అంటే ఏమిటి అని. భవతః నామ కిం, భవత్యాహ నామ కిం. ఆడవాళ్ళని అడిగితే, మగవాళ్ళని అడిగితే భవతః నామ కిం అంటాం. ఆడవాళ్ళని అడిగితే భవత్యాహ నామ కిం అంటాం. సో ఇలా అహం వైద్య, నేను వైద్యుణ్ణి, భవాన్ కహ, మీరెవరు, మీరేం చేస్తారు అన్నట్టు అన్నమాట. అలాగే భవతీక, ఆడవాళ్ళని అడిగేటప్పుడు భవాన్ కహ భవతీక. సో అలా లింగభేషణం కూడా, లింగాన్ని బట్టి కూడా భాషలో కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది. అహం గృహం కార్యాలయం గచ్చామి, నేను కార్యాలయానికి వెళ్తున్నాను. అలాగే ఆవశ్యకం కావాలి, మాస్తు అక్కర్లేదు. అహం సంస్కృతం పఠామి, అహం సంస్కృతం స్వల్పం జానామి, నాకు సంస్కృతం కొంచెంగా తెలుసు. ఇలాంటివన్నీ చిన్న మాటలతో మనం మొదలుపెట్టాలి. అలా అప్పుడు తప్పో ఒప్పో మాట్లాడుతూ ఉండాలి, ధైర్యంగా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే నేర్చుకోగలుగుతాం సంస్కృతాన్ని. వ్యవహారిక సంస్కృతుడు మొదట్లో తప్పులు చేయడం సహజం ఎవరికైనా కానీ. ఏ ఒక్కళ్ళు కూడా పుట్టంగానే మాట్లాడటం మొదలు పెట్టరు కదా. నిత్యం మాట్లాడుతూ ఎవరైనా భాషను నేర్చుకుంటారు. ఏ భాష అయినా నిత్యం మాట్లాడుతున్నప్పుడే వస్తుంది. వ్యవహారిక సంస్కృతం నేర్చుకుంటే విభక్తులు, క్రియాపదాలు కంఠోపాఠం చేయక్కర్లేదు. వ్యవహారిక భాష అంటే మామూలుగా మాట్లాడే భాష నేర్చుకుంటే ముందు ఆ విభక్తుల్ని వాటిని పెద్దగా కంఠోపాఠం చేయక్కర్లేదు. కొంచెం సూచాయిగా నేర్చుకుంటే చాలు. విభక్తులు కానీ, క్రియాపదాలు కానీ. ఆ విధంగా సంస్కృత భాష కోర్సులు తయారైనాయి. కాలక్రమేణా భాషా దోషాలు నిమ్మగా మేము ఎప్పుడైతే మాట్లాడుతూ మొదలుపెట్టామో, భాష నేర్చుకున్న వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడడం ద్వారా విని మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ భాషను నేర్చుకోవాలంటే మీకు ఏం చేయాలంటే, టీటీడీ ఛానల్ వాళ్ళు అంటే ఎస్సీబీసీ ఛానల్ వాళ్ళు
ఒక 2 ఏళ్ల పాటు సంస్కృతం భాషా కార్యక్రమం నిర్వహించారు. భాష నేర్పడం అనేది దాదాపుగా 80 వీడియోలు మీకు యూట్యూబ్లో కనిపిస్తాయి. సంస్కృతం నేర్చుకుందామని మీరు తెలుగులో రాస్తే అక్కడ మీకు ఎస్సీబీసీ ఛానల్ వాళ్ళ వీడియోలు ఒక 80 వీడియోలు కనిపిస్తాయి మీకు. ఆ వీడియో 1 నుంచి 80 వరకు ఒక్కొక్క వీడియో వినండి. ఒక్కొక్క వీడియో వినండి జాగ్రత్తగా. ఎంతవరకు వినాలంటే ఆ వీడియో మొదటి వీడియో మీకు బాగా అర్థమయ్యి మీరు భాషని మాట్లాడేంత వరకు వినాలి. ఆ మొదటి వీడియోలో ఏం చెప్తాడు? మమ నామ ప్రభాకర, భవతా నామ కిం, భవత్యాహ నామ కిం, ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ చెప్తారు. అలా ఒకటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోకి నెక్స్ట్ స్టెప్ నేర్పుతూ ఉంటారు. మీరు ఆ వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు మీకు ఆ వీడియోలో నేర్పిన విషయాల్ని వచ్చిన మాటలన్నీ కూడా మీకు వచ్చేంత వరకు వినాలి. అలా వింటే మీకు ఆ 80 వీడియోలు కనుక మీరు బాగా అర్థం చేసుకుని చక్కగా ఈ సంస్కృతం మీరు మాట్లాడగలరు, సొంతంగా మీరు మాట్లాడగలరు. అలాగే హిందీలో కూడా రాష్ట్రీయ సంస్కృత సంస్థ అన్న వాళ్ళవి 40 ఉన్నాయి వీడియోలు. ఆ 40 వీడియోలు విన్నా కూడా ఇదే సేమ్ సంస్కృతమే, అది కూడా అక్కడ కూడా చెప్పేది. ఇంట్రడక్షన్ తెలుగులో ఉంటుంది, అక్కడ ఇంట్రడక్షన్ హిందీలో ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఇంట్రడక్షన్ తర్వాత అంతా ఉండేదంతా కూడా సంస్కృతం భాషలోనే చెప్తారు, చిన్న చిన్న మాటలని. వాళ్ళు తెలుగు మాట్లాడరు, సంస్కృతం హిందీ మాట్లాడరు. ఆ క్లాస్లో సంస్కృతంతోనే మీకు అర్థమయ్యేది చెప్తారు. అలాగే స్టెప్ బై స్టెప్ లాక్కొస్తారు. కాబట్టి మీరు ఆ వీడియోస్ చూడటం మొదలు పెట్టండి. అది మొదటి స్టెప్ మీరు చేయవలసిన పని. దర్శనం అనమాట. ఇంకో స్టెప్ ఇది దర్శనం. శ్రవణం దాకా దర్శనం, వినటము, చూడటము. ఆ టీవీ చూడటము, దర్శనం, దాన్ని చూడటము. ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది. దగ్గరగా ఉన్నదాన్ని ఏమంటారు, దూరంగా ఉన్నదాన్ని ఏమంటారు, పండునేమంటారు, నపుంసక శబ్దాలు ఏంటి, పుల్లింగ శబ్దాలు ఏంటి, స్త్రీలింగ శబ్దాలు ఏంటి, వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మీకు తెలిసిపోతుంది. పుల్లింగాన్ని ఈ మాట మాడుతున్నారా, స్త్రీలింగానికి ఈ మాట మాడుతున్నారా అని అర్థమైపోతుంది మీకు. కాబట్టి ఆ విధంగా మీరు అభ్యాసం చేయడం మొదలు పెడితే సంస్కృత భాషకి అలవాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, అది భాష నేర్చుకోవడం గురించి. ఇప్పుడు భాషలో ఉన్న విజ్ఞానం ఏమిటి అంటే, భాషలో ఉన్న విజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే రకరకాల విజ్ఞానాలు ఉన్నాయి. మీరు సంస్కృత భాష, మీరు సంస్కృత భారతి వాళ్ళు 4 కోర్సులు ఉన్నాయి. 4 కోర్సుల్లో 4 పుస్తకాలు ఉన్నాయి. ప్రవేశ, పరిచయ, శిక్ష, వ్యాకరణం, కోవిద అని. ఈ 4 భాషల్లో 4 లెవెల్స్లోకి వచ్చేటప్పుడు మీకు ఏ శ్లోకమైనా మీరు చదివి చక్కగా అర్థం చేసుకోవడానికి వీలయ్యేట్టుగా విధానంగా సరిపోతుంది. మీరు సొంతంగా మీరు మాట్లాడగలుగుతారు, మీరు మాట్లాడడానికి అభ్యాసం చేయగలుగుతారు. మీ అంతటి మీరు ఒక శ్లోకాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతారు. శ్లోకాన్ని విడగొట్టి ఒక వాక్యం రూపంలో రాయగలుగుతారు. అది 4 లెవెల్స్ అయ్యేటప్పటికి వచ్చే మీకు నాలెడ్జ్. కాబట్టి ఈ 4 లెవెల్స్లో 4 లెవెల్స్ 6 నెలలకి కోర్సు ఉంటుంది. ఫిబ్రవరిలో ఒక బ్యాచ్, ఆగస్టులో ఒక బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు కూడా సామాన్యంగా ఇది మొత్తం ఇండియాలో అంతా కూడా అలాగే ఉంటుంది. ఇండియా అంతా కూడా అలాగే ఉంటుంది. ఏమంటే ఫిబ్రవరి, జాన్యువరి, ఫిబ్రవరిలో ఒక స్టేట్ జాన్యువరిలో పెడతారు, ఒక స్టేట్ ఫిబ్రవరిలో పెడతారు ఎగ్జామ్. మన హైదరాబాద్లో మాత్రం ఆల్వేస్ ఫిక్స్డ్ డేట్, ఫిబ్రవరి లాస్ట్ సండే, ఆగస్ట్ లాస్ట్ సండే. దీస్ ఆర్ ది ఎగ్జామినేషన్ డేట్స్. 6 నెలలకు పరీక్ష పాస్ అయిపోవచ్చు. ఈ పరీక్షలు పాస్ అయితే 6 నెలలు, ఆ 2 ఏళ్ళు పాస్ అయ్యేటప్పటికి మీరు ఒక లెవెల్కి వస్తారు. ఏ కావ్యమైన రఘువంశం కానీ, లేకపోతే భగవద్గీత కానీ, రామాయణం కానీ చదివి మీరు మీ అంతటా మీరు జాగ్రత్తగా 2-3 సార్లు చదివి ఆ శ్లోకాన్ని మీరు విడగొట్టి అర్థం చేసుకోగలుగుతారు. ఆ స్టేజ్కి వస్తారు. ఈ 4 లెవెల్స్ నేర్చుకున్నందువల్ల అది మేము నేర్పుతున్నాం. ఇదివరకు పూర్వకాలంలో జస్ట్ ఆ పరీక్షలకు అపేర్ అయ్యమనేవాళ్ళు అంతే, చదువుకుని. పోస్టల్ కోచింగ్ క్లాస్ అది. ఒక 10 ఏళ్ళ నుంచి మేము మొదలుపెట్టాం. ఏమని, ఇలా జనాలకి సహాయం చేయాలి, ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ప్రోత్సాహం చేయడం కోసం, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం కోసం వాళ్ళకి సంస్థ కోచింగ్ అని మొదలుపెట్టాం. ఫ్రీ కోచింగ్ మొదలుపెట్టి ఫ్రీ కోచింగ్తో ఈ ప్రవేశ లెవెల్ నుంచి తీసుకొచ్చి కోవిడ్ దాకా నేర్పుతున్నాం ఫ్రీగా. ఇది వేద సంస్కృతి కూడా, వేద సంస్కృతి మొదలెట్టినప్పటి నుంచి కూడా, సంస్కృత భారతిలో ఉన్నప్పుడు చేసాం, వేద సంస్కృతి మొదలెట్టినప్పటి నుంచి కూడా చేస్తున్నాం. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు బ్యాచ్ ఆగస్ట్ బ్యాచ్ 30th ఎగ్జామ్ అయిపోతుంది. మళ్ళీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ మొదలవుతుంది. ప్రవేశాలు చేరొచ్చు దాంట్లో. ఆల్రెడీ ప్రవేశాలు చేరిన వాళ్ళు పరిచయలోకి వెళ్ళిపోతారు, పరిచయాలు చేరిన వాళ్ళు శిక్షలోకి వెళ్ళిపోతారు, శిక్షలోకి వెళ్ళిన వాళ్ళు కోవిదలోకి వెళ్ళిపోతారు. అలా పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు మనకి మీ వసుంధర గారు కానీ వీళ్ళందరూ కానీ అలా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మనకి చాలామంది. ఈ 10 ఏళ్ళు ఈ ఆన్లైన్ కోర్సులు లాస్ట్ 6 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. 22 కోవిద పుణ్యం అని. అప్పటి నుంచి కూడా మనం ఈ ఆన్లైన్ కోర్సు నడుపుతున్నాం. మీరు ఎక్కడి నుండి మీ ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. పరీక్ష కూడా ఇంట్లో కూర్చొని రాయొచ్చు. ఎక్సెప్ట్ హైదరాబాద్లో ఉంటే వెళ్ళి రాసి తప్పితే, హైదరాబాద్ కన్నా బయట ఉంటే మీరు ఆన్లైన్ రాయొచ్చు పరీక్షలు.
అమెరికాలో ఉన్నా రాయొచ్చు. అమెరికా నుంచి కూడా నా స్టూడెంట్స్ అమెరికాలో ఉన్న వాళ్ళు రాస్తున్నారు, ఇండియాలో ఉన్న వాళ్ళు రాస్తున్నారు, ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు రాస్తున్నారు, గల్ఫ్లో ఉన్న వాళ్ళు రాస్తున్నారు, యూకేలో ఉన్న వాళ్ళు రాస్తున్నారు, రకరకాల కంట్రీలో ఉన్న వాళ్ళు రాస్తున్నారు. ఒక దేశం మన ఇండియాలో ఆన్లైన్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ అది. ఆన్లైన్లో విని కోచింగ్ నేను చెప్పే అర్థాలు విని దాని దాని యొక్క విశ్లేషణాలు విని దాన్ని ఎలా నేర్చుకోవాలని నేర్చుకుని దానికి కావాల్సిన విధంగా పరీక్ష రాస్తున్నారు, పాస్ అవుతున్నారు. దాదాపు 90% 80% పాస్ అవుతున్నారు డెఫినెట్గా. కాబట్టి మీరు ఆ దాంట్లో చేరండి. లేకపోతే మనం సైన్స్ ఉందా లేదా, మనం అసలు పూర్వకాలంలో మన సైన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఉంది అని అంటే ఉదాహరణ ఏం చెప్పండి, మనకి నిదర్శనం ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? అలా మీరు ఎవరైనా ఒక 2 నిమిషాలు నేను ఈ విషయం గురించి మాట్లాడి మీకు అవకాశం ఇస్తాను. మీరు కొంచెం కావాల్సిన క్వశ్చన్లు, మీకున్న డౌట్, సంస్కృత భాష మీద ఉన్న డౌట్లను అడగచ్చు, సందేహాలు అడగచ్చు, దానికి చెప్తాను. జీరో అన్నది శూన్యము అనే మాట సంస్కృతంలో వచ్చింది, జ్యోతిష్ జ్ఞానంలో వచ్చింది, మిగతా జ్ఞానంలో వచ్చింది. గణితం అనేది మన సంస్కృతి నుంచి వచ్చింది, అస్ట్రాలజీ మన సంస్కృతంలో వచ్చింది, అస్ట్రానమీ మన సంస్కృతంలో వచ్చింది. ఓకే, తర్వాత నెంబర్ సిస్టంలో లెవెలింగ్, పొజిషన్ వాల్యూ అనే సిద్ధాంతం మన దేశం నుంచి వచ్చింది. జీరో వాల్యూ, ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం అనేది మన భారత సంస్కృతి నుంచే వచ్చింది, సంస్కృత భాష నుంచే వచ్చింది అది. అలాగే లాస్ ఆఫ్ మోషన్ తీసుకున్నా, అణు సిద్ధాంతం తీసుకున్నా, వేరియస్ ఫిజికల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమికల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా, అవన్నీ మూల సిద్ధాంతాలు వైశేషిక శాస్త్రం నుంచి వచ్చినాయి. తర్వాత వేదాల్లో ఋగ్వేదం అంతా సైన్సే, యజుర్వేదం అంతా మేనేజ్మెంటు, ఆయుర్వేదమే, సామవేదం అంతా సంగీత జ్ఞానము, లయ జ్ఞానము ఇవి ఉన్నాయి. పాణిని అంటే కంప్లీట్ కంప్యూటర్ బేస్ ఇస్ పాణిని కంప్యూటర్ లాంటిది, పాణిని వ్యాకరణం. అలాగే కంప్యూటర్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో 0101 ప్రిన్సిపల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ బైనరీ సిస్టమ్, హ్యాస్ కమ్ ఫ్రమ్ సంస్కృతం ఓన్లీ. ఇట్ వాస్ దేర్ ఎర్లియర్ ఓన్లీ, బట్ దట్ ప్రిన్సిపల్ వాస్ దేర్. That is when adopted by now by the Sanskrit, that is okay. I'm not claiming that computer is our knowledge. I don't say that. నేను ఆ విధంగా నేనేం చెప్పట్లేదు. కానీ కంప్యూటర్ ఏ ప్రిన్సిపల్ మీద నడుస్తుందో ఆ ప్రిన్సిపల్ మన దేశంలో పూర్వకాలంలోనే ఉంది. ఆ ప్రిన్సిపల్ మన దేశం వాటిలో బైనరీ సిస్టమ్ అనేది మన దేశంలోనే ఉన్నది ఇదివరకే. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జ్ఞానం కానీ, మన సంస్కృత జ్ఞానం కానీ, మన సైన్స్ జ్ఞానం కానీ తక్కువ ఉంది అనుకోవడం ఫూలిష్నెస్. వృక్షశాస్త్రం ఉంది, అగ్రికల్చరల్ సైన్స్ ఉంది, వ్యవసాయ సిద్ధాంతం ఉంది. మన వ్యవసాయంలో మనం అందరికన్నా మంచిది. ఒక్క విషయం అర్థం చేసుకోవాలంటే, అసలు మన దగ్గర సైన్స్ కానీ విజ్ఞానం కానీ లేకపోతే రామాయణంలో ఉన్న రాజులు ఎలా వంచేశారు, ఇక్ష్వాకు రాజు, వంశులందరి రాజులు ఎలా ఉన్నారు, ఆ సిద్ధాంతాలన్నీ వాళ్ళందరూ అంత గొప్పగా ఎలా రాజ్యం చేశారు, మనుషులు ఆ రోజుల్లో అంత సంతోషంగా ఎలా ఉన్నారు, ఏ విధంగా బతికారు అనేది అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. సింధు కల్చర్ను హరప్పా కల్చరే చూడక్కర్లేదు. మన రామాయణ మహాభారతాల్లో పూర్వకాలంలో రాజులు ఎలా ప్రచారించారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది అనేది అర్థం చేసుకుంటే, ఆ జీవన విధానం అప్పుడు అలా ఉంది అని ఆ కవి ఆ రోజున రాశాడు అంటే, ఆ జీవన విధానం ఎంత గొప్పగా ఉంది అంటే, మరి దాన్ని బట్టి మరి వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోతే ఎలా వచ్చింది? బట్టలు కట్టుకుంటున్నారంటే బట్టలు నేస్తేనే కదా బట్టలు కట్టుకునేది. బట్టలు నేసే జ్ఞానం ఉండబట్టే కదా బట్టలు నేర్చుకున్నారు. దానికి కావాల్సిన కాటన్ ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టే బట్టలు తయారవుతున్నాయి. సిల్క్ బట్టలు తయారు చేయాలంటే కావాల్సిన సిల్క్ని ప్రొడ్యూస్ చేయడం తెలియబట్టి కదా సిల్క్ బట్టలు తయారు చేశారు. అలాగే రకరకాల టెంపుల్స్ వీటిని కట్టారంటే శాస్త్రజ్ఞానం లేకపోతే టెంపుల్స్ ఎలా కడతారు? ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ లేవాలంటే, ఒక లెవెల్కి రావాలంటే, ఒక పైకి తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తారు? ఏ విధమైన జ్ఞానం లేకుండా, ఏ విధమైన సిద్ధాంతం లేకుండా. వాస్తుశాస్త్రం మొత్తం ఇంజనీరింగ్ సైన్స్. వాస్తుశాస్త్రం అంటే సివిల్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్. మన శాస్త్రం వాస్తు అని చెప్తున్నాం కదా, సివిల్ ఇంజనీరింగ్. అది పేర్లు తేడాగా ఉన్నాయి, కానీ విధానం అంతా బేసిక్స్ అని ఇక్కడ ఉన్నాయి. ద రూట్స్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ మన శాస్త్రాల్లోనే మోడర్న్ సైన్స్ కావాల్సిన మూలాలు ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. మనం ఫూలిష్గా ఆ సైన్స్ అంతా మనం అనుకోలేము. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప సైన్స్ అంతా మనదేం చెప్పలేము. ఎందుకని చెప్పలేమంటే ఆ విజ్ఞానం చాలా పెరిగింది. అప్లికేషన్ టెక్నాలజీ చాలా పెరిగింది. అప్లికేషన్ టెక్నాలజీ పెరిగినంత మాత్రాన జీరో వాల్యూ పోతుందా? జీరో నుంచే కదా, మ్యాథమెటిక్స్ నుంచే కదా ఇవన్నీ వచ్చినాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టే కదా.
ఒక విధంగా కూడా అర్థం చేసుకుంటే అసలు టెక్నాలజీ, అసలు సైన్స్ ఎప్పుడు పెరిగింది వెస్ట్రన్ కంట్రీస్లో కూడా? 19th సెంచరీలోను 20th సెంచరీలో పెరిగింది. లాస్ట్ నేను ఇప్పుడు 80 ఏళ్ళ వాడిని. నా చిన్నతనంలో టీవీ లేదు. చిన్నతనంలో మేము గడిపిన విధానం మామూలు, మోర్ ఆర్ లెస్, వెరీ లెస్ టెక్నాలజీ, నో టెక్నాలజీ అట్ ఆల్. వైద్య విధానమే లేదు. నేను ఆయుర్వేదం మెడిసిన్స్ తినేవాళ్ళం చిన్నప్పుడు మేము. అప్పుడు ఇప్పుడు అవన్నీ ఎలా డెవలప్ అయినాయి? ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఉంది, దానికి మూలాలు అప్పుడే ఉన్నాయి. వాటిని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ మందే అని చెప్పడం కష్టమే, కానీ దానికి మూలాలు ముందే ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి, నమ్మాలి మనం తప్పకుండా. అలా చెప్పడానికి ఒకటి కాదు, మొత్తం ఏ శాస్త్రం తీసుకున్నా కానీ తప్పకుండా దానికి కావాల్సిన మూలాలు మన సంస్కృత భాషలో ఉన్నాయి అని మీరు నమ్మి తీరాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఈ ఇంతకు చెప్పింది ఏంటంటే, ఈ 4 పుస్తకాలు మీరు చదివేటప్పుడు దాంట్లో పక్కనే మన సంస్కృత విజ్ఞానంలో ఏముంది అనేది ఒక పేజీ ఉంటుంది ప్రతి ఒక్క లెసన్కి మధ్య ముందర. దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయి మన సంస్కృతంలో, సైన్స్కి సంబంధించిన విషయాలు అనేవి సూక్ష్మంగా తెలుస్తుంది. ఆ విధమైన ఇంపార్టెన్స్ కూడా ఉంది దానివల్ల. కాబట్టి ఈ రోజున క్లాస్ ఇంతతో ఆపేస్తాను. రేపు ఇంకో విషయం చూద్దాం. ఇప్పుడు మీలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే సందేహాలు అడగండి. సందేహాల గురించి మనం చర్చిద్దాం. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. అతి తక్కువ సమయంలో చాలా చాలా విశిష్టమైన సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత, అది ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అనే దాని గురించి వివరించారు. ఇప్పుడు సభ్యుల్లో ఎవరికైనా గనక ఎటువంటి సందేహాలు ఉన్నా మీ హ్యాండ్ రైజ్ చేసి మీరు గురువు గారిని అడగచ్చు. అన్మ్యూట్ చేసుకుని అడగండి. నమస్కారం గురువు గారు. చెప్పండి. నా సందేహం ఏంటంటే, మీరు అన్నట్టుగా ప్రస్తుతం ఇండియాలో లేను, నేను యుఎస్ లో ఉంటున్నాను. కానీ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు సంస్కృత భాష. సరే, సో ఈ మెటీరియల్ నాకు మన సంస్కృత భారతిలో నేను ఎన్రోల్ అయితే నాకు ఆన్లైన్ లో మెటీరియల్ వచ్చే ఆస్కారం ఉందా, లేదా ఇండియా నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం నా ఉందా? క్లాసు చేస్తే నేను ఆన్లైన్ మెటీరియల్ మీకు ఇస్తాను. కానీ మీ పరీక్ష రాయాలంటే మీరు అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫీజు కట్టాలి. మీరు ఫీజు కట్టి మీరు పరీక్ష రాయాలి. అది పర్వాలేదు. పుస్తకం మీరు తెచ్చుకోవాలి. పుస్తకం కూడా పంపిస్తారు, లేదా మీకు ఇండియాలో మీరు అమెరికాలోనే కూడా కొనుక్కోవచ్చు పుస్తకం. అమెరికాలో కాలిఫోర్నియాలో ఆఫీస్ ఉంది, గోవింద్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఆయనకి రాస్తే పంపిస్తారు. $30 ఎంత ఉంటుంది పుస్తకం, కానీ చాలా కాస్ట్లీ. $30 ఇక్కడ, అక్కడ $300, ఇక్కడ $30. సో మీరు ఇండియాలో కనుక 50 ఇంట్లో ఉంటే దాంట్లో మీరు $300 పెట్టి తెచ్చుకో, $350 పెడితే ఇంటికి వచ్చేస్తుంది పుస్తకం. వాళ్ళు ఇంకా మిగతా పుస్తకాలు ఏవో కొనమంటారు, అవన్నీ కొన్నా కూడా మీకు $750, $800 అయిపోతాయి. అక్కడే ఇండియాకి వచ్చేస్తాయి. మీరు పరీక్ష మాత్రం నేను పంపించిన డిజిటల్ కాపీ చూసి మీరు చదువుకోవచ్చు. దానికోసం ఆ పుస్తకం దగ్గర ఉండక్కర్లేదు. తెప్పించుకోగలిగి తెప్పించుకోండి. అక్కడి నుంచి డైరెక్ట్గా తెప్పించుకుంటే ఆ పోస్టల్ ఛార్జెస్ వేసి 3,000, 4,000 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు కూడా సంస్కృత భారతి వాళ్ళు కూడా 3,000 ఛార్జ్ చేస్తారు దానికి. ఆ పోస్టల్ అందుమూలంగానే వీళ్ళు కూడా $30 ఛార్జ్ చేస్తున్నారు, $30 ఛార్జ్ చేస్తున్నారు అని బహుశా ఇక్కడ వాళ్ళు. సో ఇట్స్ నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ ఆర్గనైజేషన్ సంస్కృత భారతి. వాళ్ళు కావాలని చేయదు. అలా కాకుండా సంస్కృత భారతి ఇండియాలో, అమెరికాలో కూడా ఇప్పుడు కోర్సులు స్టార్ట్ చేసింది పిల్లలకి. మీ పిల్లలకి కానీ స్టూడెంట్స్కి కానీ కోర్సులు స్టార్ట్ చేసింది. సంస్కృత భారతి ద్వారానే నడుస్తున్నాయి కోర్సులు. 10th క్లాస్లో 8th క్లాస్ మా మనోడు కూడా పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్లో. సో ఇక్కడ ఉన్నవాడే. కాబట్టి సో మీకు ఇక్కడ కూడా కోర్సులు స్టార్ట్ చేశారు, నడుస్తున్నాయి. మీరు అక్కడి నుంచి చదువుకోవాలి. మీరు చదువుకోవాలంటే మాత్రం మీ పిల్లలు 5 ఏళ్ల వాళ్ళు, 6 ఏళ్ల వాళ్ళు మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. కాబట్టి మీ పెద్దవాళ్ళు నేర్చుకుంటే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి నేను చెప్పిన క్లాసులు స్టార్ట్ అవ్వండి. సెప్టెంబర్లో నోటీస్ ఇస్తాను. మీరు నాకు నా మెసేజ్ పెట్టి నా నెంబర్ నోట్ చేసుకోండి అందరూ. 92 ఆ నెంబరు సుందర్ గారిని అడిగిన కూడా చెప్తారు. 9246 గ్రూప్లో పెట్టండమ్మా. 9246 572182. ఇది
ఇండియా నెంబర్, వాట్సాప్ నెంబరు. ఈ నెంబర్లో డైరెక్ట్ కాల్ చేస్తే నేను తీయను, ఎందుకంటే నా వాట్సాపే పనిచేస్తుంది, నాకు డైరెక్ట్ కాల్ పనిచేయదు ఇక్కడ, రూటింగ్ లేదు. కాబట్టి మీరు వాట్సాప్లోనే మాట్లాడాలి నాతో. మీరు వాట్సాప్ మెసేజ్ ఇస్తే నేను సెప్టెంబర్లో మీకు ఆ లింక్ పంపిస్తాను. అలాగే గురుగారు, ఓకే, ధన్యవాదాలు. ఎనీ అదర్ డౌట్స్? 2 ఏళ్ళలో యూ విల్ బి ది కంప్లీటింగ్ 4 కోర్సెస్. నేను, నాతో పాటు ఇంకా విశాలక్ష్మి గారు, ఇంకా పద్మశ్రీ గారు, ముగ్గురం కోచ్ చేస్తాం. ఎవరో ఒకరు తీసుకుంటారు క్లాస్. నేను తీసుకుంటాను. నమస్కారం గురుగారు. ఓకే, నమస్కారం గురుగారు. చెప్పండి సార్. నా పేరు సత్యవతి. చెప్పండి. నేను ఆల్రెడీ ఎల్ఐసిలో చేసి రిటైర్ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఓరియంటల్ ఎస్ఎస్సి స్టూడెంట్ సార్. ఆల్రెడీ మాకు 6th to 10th ఓన్లీ సాంస్క్రిట్ లాంగ్వేజ్ లోనే ఉండేది. ఫస్ట్ మా సెకండ్ లాంగ్వేజ్ అదే. సో అప్పుడు ఓరియంటల్ ఎస్ఎస్సి. అయితే అప్పట్లో మాకు ఈ సంస్కృత భారతి ప్రవేశిక అయ్యింది. తర్వాత ఎవరు మాకు అంటే ఒకసారి వచ్చారు, ఇలా మీ వేద సంస్కృతి నుంచి వచ్చారేమో, వాళ్ళు వచ్చి ఒకసారి ఇనిషియేట్ చేస్తే అప్పుడు ప్రవేశిక కట్టి పాస్ అయ్యాను నేను ఆల్రెడీ చిన్నప్పుడే. సంస్కృత భారతి వాళ్ళు వచ్చి ఉంటారు. ఓకే, భారతి వాళ్ళు వచ్చి ఉంటారు. సో ఒకసారి తర్వాత మళ్ళీ వాళ్ళు రాలేదు. అంటే స్కూల్ తరఫున చాలా మంది కట్టాము అప్పట్లో. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్ కి ఎవరు మాకు మళ్ళీ ఇనిషియేట్ చేయలేదు. సో అట్లా ఆగిపోయింది. అట్లా స్టిల్ నా దగ్గర సార్ సర్టిఫికెట్ ఉంటే, సంస్కృత భారతి వాళ్ళ సర్టిఫికెట్ ఉంటే మీరు పరిచయం రాయొచ్చు. యా సార్, ఉంది సార్, అది కూడా ఉంది, సర్టిఫికేట్ కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండండి. మిగిలిన వాళ్ళు చేసుకుంటే విఎన్ ఉన్నారు, అన్మ్యూట్ చేసేసుకోండి మీది. కెన్ యూ ప్లీజ్ మ్యూట్ ప్లీజ్? నేను చేసేస్తున్నానులేండి గురుగారు. ఓకే, చెప్పండి సత్యవతి గారు, చెప్పండి. స్టిల్ నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది. ప్రవేశిక ఒకటే అయింది అప్పుడు. ఆ సర్టిఫికేట్ ఉంటే అది పంపించి పరిచయం రిజిస్టర్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే, స్కాన్ చేసి పంపించి నేను పరిచయం ఎప్పుడో పాస్ అయ్యాను, నేను ఇప్పుడు ప్రవేశం ఎప్పుడో పాస్ అయ్యాను, పరిచయం కట్టాలనుకున్నాను అని చెప్పేసి వాళ్ళని రాసుకోమని మళ్ళీ ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకుని మీకు కొత్త నెంబర్ ఇస్తారు. షూర్ సార్, షూర్ సార్. మీకు నన్ను చెప్తే నేను మళ్ళీ మీకు ముందు నా దగ్గర చేరితే నేను మళ్ళీ నెంబర్లు ఇస్తాను. మీరు ఆ నెంబర్లో మీరు లేకపోతే నేను మాట్లాడచ్చు కూడా. మణికొండలో ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాదా? నేను హైదరాబాదే సార్. మేము ఉండే తెల్లాపూర్ వైపు. నాకు ఇక్కడికి మణికొండ అంటే ఒక 10 kilometers అలా. సువర్ణ మందిరం ఉంది కదా, అచ్చా. ఆ సువర్ణ మందిరం వెనకాల లైన్ లో ఉంటుంది సంస్కృత భారతి ఆఫీస్, 3 అంతస్తుల బిల్డింగ్. ఓకే ఓకే అండి. సో అక్కడ మనిషి పంపించని తెచ్చుకోవచ్చు, మీరు అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు, లేకపోతే వాళ్ళు ఫోన్ చేసినా కూడా పోస్టల్లో పంపించేస్తారు మీకు. షూర్ సార్, షూర్ సార్. సో మరి ఇప్పుడు మాకు ఇది అంటే సిలబస్ మీరు ఆల్రెడీ పీడిఎఫ్ పంపిస్తారా? అంటే మన దాంట్లో పీడిఎఫ్, నా దాంట్లో జారంగానే పీడిఎఫ్ పంపించేస్తాను అందరికి. స్టార్ట్ ది క్లాసెస్, క్లాస్ చేయడం మీరు రిజిస్ట్రేషన్ మా ఎగ్జామినేషన్ ముందు లోపల చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ. షూర్ సార్, షూర్. ఎగ్జామినేషన్ ముందు 2 నెలల ముందు చేసేసుకోవచ్చు. అప్పటిదాకా వెయిట్ చేయకపోతే ఒకప్పుడు వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉండవు. అదేలేండి. అందుకు నేను ఏం చేశానంటే నేను పీడిఎఫ్స్ తీసుకుని పీడిఎఫ్ నేను పంపించడం మొదలు పెట్టాను క్లాసు స్టార్ట్ చేయడం కోసం. ఓకే సార్. అందరూ కూడా మిగతా వాళ్ళు చాలా మంది నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ చాలా మంది కూడా మళ్ళీ మొదలు పెట్టారు, వాళ్ళు కూడా చేస్తున్నారు అలాగే. సో మీరు నా డిజిటల్ కాపీలు చదివి మీరు నేర్చుకోవచ్చు. మీరు పరీక్ష రాయాలంటే మాత్రం వాళ్ళకి డబ్బులు కట్టి మీరు పుస్తకాలు కొనుక్కోవాలి, తప్పదు. అంతే కదా, రైట్. అంటే మేము డబ్బులు కడితే ఆటోమేటిక్ వాళ్ళు పుస్తకాలు పంపిస్తారా సంస్కృత భారతి వాళ్ళు? 300 యాక్చువల్ పుస్తకం 300, కానీ పోస్టల్ చార్జ్ 350 పుస్తకాలు కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మిగతా పుస్తకాలు కూడా కొనమంటారు, ఇవి పనికొస్తాయి ఆ పుస్తకాలు. వాళ్ళు ఆ పుస్తకాలు కూడా వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. దాదాపుగా 300 మంది 400 మంది పనిచేస్తున్నారు ఫ్రీగా, వాళ్ళ జీవితాలు వెచ్చిస్తూ. సో వాళ్ళందరినీ పోషించిన బాధ్యతగా వాళ్ళందరూ కాబట్టి ఆ పుస్తకాలను అమ్ముతారు. అవి పనికిరాని పుస్తకాలు కాదు అవి, మీకు వచ్చే పుస్తకాలు. అంటే విభక్తులు నేర్చుకోవడానికి, సందులు నేర్చుకోవడానికి, అభ్యాసం చేయడానికి అభ్యాస పుస్తకాలు పంపిస్తారు మీకు. అవి కూడా తీసుకోండి. 850, 750, 850 వాళ్ళు అడుగుతారు వాళ్ళు. అంటే యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఎవరైనా గ్రూప్ లో మేము అంత భరించలేమండి అంటే 350, సరేనండి 350 పెట్టి తీసుకుంటే పుస్తకం ఇచ్చేస్తారు. అలా ఏం కాదంటారు వాళ్ళు. అదేలే. ఓకే, నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? నమస్కారం అండి. గురుప్రసాద్. గురువుగారు నమస్కారం అండి. అయితే నాకు చిన్న సందేహం. ఇప్పుడు సంస్కృతం మన అంటే
ఇప్పుడు మీరు క్లాసెస్ వింటున్నప్పుడు భాషణానికి కూడా ఇది ఉపయోగపడుతుందా అండి? అంటే ఎట్లా ఉంటుంది దీని కమ్యూనికేషన్ వైజ్ గా యూజ్ మాట్లాడగలుగుతామా ముందు అంటే? తెలుగులోనే మొదలెడతాను. ఉమ్, మీరు శిక్షకు వచ్చేటప్పటికి సంస్కృతంలో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అంటే అట్లా కూడా ఎక్సర్సైజ్ అప్పుడు లాగా సంస్కృతంలో ఇస్తారు. చెప్పడం మొదలెడతాను. సంస్కృతంలో మీకు అర్థం అవుతూ ఉంటుంది. మీరు కూడా ప్రయత్నిస్తే మీకు ఉమ్, వస్తుంది. మీరు ప్రయత్నించకపోతే ఎలా వస్తుంది? మీరు ఎవరు మాట్లాడేది? హరీష్ కుమార్ గారు, హరీశ్వర, అవును, మాలతి అండి, మాలతి. మాలతి గారా? ఇక్కడ మీరు హరి 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 ఇద్దరం ఉన్నాం, అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం ఉన్నాం ఇందులో. మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్ అండి. మీరు హైదరాబాద్. ఓకే. మీరు ఇది కాకుండా సంస్కృత భాషా కార్యక్రమాలని 10 రోజుల కోర్సులు ఉన్నాయి. ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి, పర్సనల్ కోర్సులు ఉన్నాయి. ఉమ్, సంస్కృత భారతి వాళ్ళు నడిపేవి, సంస్కృత భారతి ఉమ్, కాకుండా మిగతా వాళ్ళు నడిపేవి కూడా ఉన్నాయి. ఆనంద్ కుమార్ అని వాళ్ళు నడుపుతున్నారు, తిరుమలేశ్ అని వాళ్ళిద్దరు నడుపుతున్నారు. సంస్కృత భాషా కార్యక్రమం అంటే సంస్కృత భాష మాట్లాడటం వరకే. దట్ ఈస్ నాట్ ది పర్పస్ సర్వ్ అవ్వదు. అది అది కాదండి. అంటే చేయొద్దని నేను అంటలేదు. అది మీకు నేర్చుకోవాలంటే అది చేస్తూ కూడా నేను చెప్పిన దానికంటే మొదలు చెప్పాను కదా మీకు. మీరు మాట్లాడటం నేర్చుకోవాలి అంటే టీటీడీ ఛానల్ వాళ్ళది రోజు వినండి. రోజు ఆ ఛానల్ గ్రూప్ ఒక మొదటి వీడియో తీసుకుని ఆ మొదటి వీడియో మీకు కంప్లీట్ డైజెస్ట్ అయిపోయేంత వరకు వినండి దాన్ని. పాట మనం ఎలా అయితే వింటామో, మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారి పాటలు ఎలా అయితే మనం 4 సార్లు 5 సార్లు 10 సార్లు వింటామో అలా వినండి. వింటే మీరు ఆటోమేటిక్గా మీకు మాట్లాడే పద్ధతి తెలిసిపోతుంది. మమ నామ ప్రభాకర అనాలనుకోండి, లేకపోతే భవత్యాహ నామ కిమ్ అని మిమ్మల్ని నేను అడగాలి. భవత్యాహ నామ కిమ్, మీ పేరు ఏమిటి అని నేను అడగాలి. మమ నామ మాలతి. భవత్యాహ నామ కిమ్ అంటే మీరు ఏం చేస్తారు? మమ నామ మాలతి అని చెప్తారు. ఇలా 4-5 సార్లు వింటే మీకు అలవాటు అయిపోతుంది కదా. సో టీటీడీ ఛానల్ అంటున్నారా మీరు? ఎస్ఏబిసి ఛానల్లో మీరు యూట్యూబ్ చూడండి. యూట్యూబ్లోకి వెళ్ళి సంస్కృతం నేర్చుకుందాం అనుకుంటే ఎస్ఏబిసి ఛానల్ వాళ్ళ వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలు చూడండి మీరు డైజెస్ట్ అయ్యేంత వరకు. ఒక్కొక్క వీడియో చూడండి. ఒక్కొక్క వీడియో మీకు అర్థం అయిపోయింది. బాగా నాకు వచ్చి ఈ వీడియో అనుకునేంత వరకు చూడండి. అది ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు. మీ ఏకసంధాగ్రహాలు ద్విసంధాగ్రహాలు మీ బట్టి. అంటే ఒకసారి నేర్చుకుంటే వచ్చేవాళ్ళు, 2 సార్లు నేర్చుకుంటే వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేను మెడ్రాస్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో నేను ప్రవేశిక రాశాను, సర్టిఫికెట్ వచ్చింది. అయితే నాకు సంస్కృత యూనివర్సిటీ రాశారు. సంస్కృత భారతిలో రాశారా? మెడ్రాస్ సాంస్క్రిట్ యూనివర్సిటీ దండి. యూనివర్సిటీ అయితే సంస్కృత భారతి వాళ్ళు అది యూనివర్సిటీ వాళ్ళదే సంబంధం. వాళ్ళ ప్రవేశిక వాళ్ళు రాయాల్సిందే మాట. ఓకే. అందుకే అంటే అదే సంస్కృత భారతి సర్టిఫికేట్ అయితే వాళ్ళు పరిచయం అలౌ చేస్తారు. రెండోదానికి అయితే మళ్ళీ రాయాలి నేను. మళ్ళీ రాయాలి. ఓకే. ఒకప్పుడు ఆ సర్టిఫికేట్ చూపించి నేను 2 రాస్తానండి, ప్రవేశ పరిచయం 2 రాస్తానని చెప్పేసి మీరు మాట్లాడి పర్మిషన్ తీసుకోవచ్చు. ప్రవేశ పరిచయం 2 రాస్తానని ఒకేసారి నాకు సమయం ఇవ్వండి అంటే ఒకేసారి రాయడం కుదరదు. ఎందుకంటే 2 ఒకే రోజు పరీక్ష పెడతారు వాళ్ళు. దానికోసం ప్రత్యేకంగా ఇంకో రోజు పర్మిషన్ అడిగి తీసుకుని రాయాలి మీరు. అది చేసిన తర్వాత నాకు మామూలుగా నిత్యవారి పూజలో కానీ శ్లోకాలు కానీ అవన్నీ చాలా వరకు చాలా అర్థం అవుతుంది. 4 లెవెల్స్ అయ్యేటప్పటికి మీకు ఆ నాలెడ్జ్కి వస్తారు. అర్థం అవుతుంది, కానీ భాషణానికి సంబంధించి కూడా చేయగలుగుతారు. మీరు ఇంకోళ్ళకి నేర్పగలుగుతారు, భాషను చేయగలుగుతారు. మీరు మీ సిన్సియారిటీ, మీ హౌ మచ్ ఎఫర్ట్ యూ పుట్ దాన్ని బట్టి ఉంటుంది. నేను గ్యారంటీ ఏమంటే గ్యారంటీ ఎలా ఇస్తాను? ఇది డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్. ఎక్సర్సైజ్ కూడా చేయిస్తారా సార్ అని అడిగాను. గ్యారంటీ అని అడగలేదు సార్. సరే సార్, ఓకే సార్. ఓకే పాఠాలు చెప్పడానికి సరిపోతుంది. ఎక్సర్సైజ్ మీతో మాట్లాడుతూ ఉండాలంటే మీకు అది మీకు ఫస్ట్ మీరు ఇనిషియేట్ చేసి మాట్లాడినప్పుడు బాగుంటుంది. అది అవును గురుగారు, అర్థమైంది. మీ ఇనిషియేషన్ మాడుతూ ఉంటే నేను మాడుతుంటాను, మీకు వచ్చేస్తుంది. మీరు ఇనిషియేషన్ చేసుకుంటే మీరు తెలుగులోనే మాట్లాడుతున్నాను, హిందీలో మన సంస్కృతంలో మాట్లాడమంటే మీకు అలాగే ఉంటుంది. అది ఇండివిజువల్ ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇండివిజువల్ ఎఫర్ట్ మీద ఆధారపడి మీరు ఇనిషియేటివ్, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్, అవును. నెక్స్ట్ సరే. ఓకే, ఇంకా ఉన్నాయి డౌట్లు? హరీష్ నేను ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నానండి. చెప్పండి. నేను ప్రవేశ ఫస్ట్ ప్రారంభ కదండి ఎగ్జామ్, అది అయిపోయింది. ప్రవేశానేమో ఫీజు కట్టాను, అన్ని కట్టాను, ఎగ్జామ్ రాలేదు కరెక్ట్ గా లాస్ట్ ఆగస్ట్. మళ్ళీ నేను పెనాల్టీ కట్టి రాయండి. అంతకుముందు ఫీజు కట్టుంటే ఇప్పుడు రాయండి. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదండి, నేను ఇంకా నెక్స్ట్ టైం ఫిబ్రవరికి రాస్తాను. 15 రోజులు టైం ఉంది కదా. అంటే నాకు ప్రిపరేషన్ ఏం అవ్వలేదు కదా అండి, అందుకోసం అని. మీరు చదవగా 15 రోజులు రాయగలండి. 15 రోజులు పాస్ అయ్యాను. ఒకసారి వాళ్ళతో
మాట్లాడతాను సంస్కృతి భారతి వాళ్ళతో. అది మాట్లాడి ఒకసారి అయిపోతుంది. ఆ, అయితే ఈ నాకేంటంటే ఎల్ఎన్ఎస్ గ్రూప్ విశాలాక్షి గారు వాళ్ళ ద్వారా కట్టాను అనమాట. బుక్స్ అన్ని కూడా పంపించారు. ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా పాస్ అవుతారు మీరు. నెక్స్ట్ ఏమో మీ క్లాసెస్ కూడా కొన్ని అటెండ్ అయ్యాను. నేను ఎందుకు మరి డ్రాప్ అయిపోయానండి, రాయలేకపోయాను. ఎందుకు? మీ పేరేంటి? నా పేరు గురు ప్రసూన అండి. ప్రసన్న గారు. ఓకే. ఆ, అయితే మీది అదంటే నాకు అంతకుముందు నాకు చిన్నప్పుడు శిక్షా వరకు పాస్ అయ్యానండి. కోవిడ్ ఒకటి రాస్తే అయిపోయేది. ఎలా పాస్ అయ్యారు? మరి సర్టిఫికెట్లు ఉన్నాయా? మాకు స్కూల్ సర్టిఫికెట్లు ఉన్నాయండి. ఏ సర్టిఫికెట్? స్కూల్లోనా? స్కూల్లో అండి. స్కూల్లో వాళ్ళు వచ్చి మాకు చెప్పేవాళ్ళు. స్కూల్లో వాళ్ళది కాదు కదా అది. ఇది నాకు తెలియదు. మూడు ఎగ్జామ్స్ పాస్ అయ్యానండి. కోవిడ్ ఒకటి రాస్తే అయిపోయేది మాది. కానీ అప్పుడు సర్టిఫికెట్ ఉంటాయి కదండి. ఉన్నాయి 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 ఉన్నాయండి. మీరు మరి అది కోవిడ్గా రాయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో. అదే నేను అడిగాను ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు సంస్కృతి అంటే మీకు ఇప్పుడు మీకు అవన్నీ నాలెడ్జ్ ఇప్పుడు ఉందా అని అడిగారండి. అంటే నాకు లేదండి అవి అడిగారు. అది లేదండి నాకు అని చెప్పేసి అన్నాను. అంటేను మళ్ళీ మొదటి నుంచి రాయండి అంటేను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే మాకు క్లియర్ గా నాకు అది ఏంటంటే భాష నేర్చుకోవాలని, నెక్స్ట్ ఏంటంటే దాని మీద పట్టు కావాలనే ఉద్దేశంతో ఇంకా స్టార్ట్ చేశాను. రేపు ఆగస్ట్ 30th రాసేయండి. మీరు రాసి మీరు ఇంకా 15 రోజులు రాయలేనంటారు ఏంటి మరి? సరే అండి. భయం అంటే ఒక భయంతోనే సగం. భయం వదులుకోండి. ఫస్ట్ రిమూవ్ యువర్ దట్ ఫియర్. ఏ పనైనా చేయగలను మొదలు పెట్టండి. ఎప్పుడైనా సరే ఎవరికైనా, మీకే అందరికీ చెప్తాను. మనసులో ఎప్పుడైతే భయం ఉందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నెగిటివ్ పాయింట్. చేయగలను ఆటోమేటిక్ గా ముందుకు. శ్లోకాలు నేర్చుకునేటప్పుడు కూడా నేర్చుకుంటున్నాం కానీ మళ్ళీ నెక్స్ట్ మనం చెప్పేటప్పుడు భయంతో సగం తప్పులు పోతున్నాయండి. పర్లేదు, తప్పులున్నా పర్లేదు, నష్టం. చిన్నప్పుడు మీ అబ్బాయి అంత కరెక్ట్ మొట్టమొదటి సెంటెన్స్ అంతా పూర్తిగా మాట్లాడాడా మీ అబ్బాయి? మీరు మాట్లాడారా? తప్పులు బాడుతూనే మాడతాం కదా. తత్త తత్త అంటూ అత్త 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 అట్ట అని మాడతాడు, అంతేనా? అలాగే సంస్కృతం కూడా అలాగే మాట్లాడండి. మీ క్లాస్ విన్నాను, బాగా నాలెడ్జ్ అవుతుంది మీకు. ఒంట్లో బాగా సిక్కయ్యారు, తర్వాత మీ లింక్ బయట వాళ్ళ ద్వారా తీసుకున్నాను అనమాట. డైరెక్ట్ ఇట్లా ఉండింటే నాకు ప్రాబ్లం ఉండేది కాదు అసలు. అప్పుడు గ్రూప్ లో చేరలేదు, ఇప్పుడు గ్రూప్ లో ఉన్నాను అనమాట అండి. ఉన్నారా గ్రూప్ లో? నా గ్రూప్ లో ఉన్నారు. గ్రూప్ లో ఉన్నాను. సెప్టెంబర్ నుంచి జారండి క్లాసులు రండి. సరే అండి, థ్యాంక్ యూ. మీది బాగా నేను విన్నాను క్లాస్ లో, అందుకోసమే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? నెంబర్ అందరూ నోట్ చేసుకోండి. 9246572182 నెంబర్ నోట్ చేసుకోండి ప్లీజ్. నోట్ చేసుకున్నాను, ఇందులో పెడతాను మీకు. అది గ్రూప్ లో కొత్త వాళ్ళకి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ గ్రూప్ లో వస్తుంది. అందరూ జాయిన్ అయ్యి ఈ క్లాసుల్లోనూ సంస్కృత భాషని బాగా ఇంప్రూవ్ చేసుకుని మనకి మనం నేర్చుకుని ఇంకో నలుగురికి నేర్పించగలిగే స్థాయికి ఎదగాలని. ఎందుకంటే గురువు గారు పొద్దున్న నుంచి రాత్రి వరకు క్లాసులు అలా తీసుకుంటూనే ఉంటారు, అన్ని లెవెల్స్ లో తీసుకుంటారు. దాంతో పాటు భగవద్గీత క్లాసులని, విష్ణు పురాణాల గురించి ఇలా కంటిన్యూస్ గా ఏ టైంలో మీరు ఆయన ఇది ఓపెన్ చేసినా గానీ లింక్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో సంస్కృత భాషని మనం నేర్చుకుని మనం దాన్ని వాడుకలోకి తెచ్చుకుంటూ ఇంకొంతమందికి నేర్పించడానికి, లేదు ఇంకొంచెం మంది దాన్ని ఉపయోగించడానికి మన వంతు మన ప్రయత్నం చేయాలి. ఇన్ఫర్మేషన్ కావాలన్నా గానీ గురువు గారు తీసుకునే క్లాసెస్, అలాగే సంస్కృత భారతి ఎగ్జామినేషన్స్ గురించి ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు ఆల్రెడీ మనకి చెప్పారు గురువు గారు. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి గ్రూప్ లో మళ్ళీ గురువు గారు పోస్ట్ చేస్తారు. అలాగే క్లాస్ లో నోట్స్ కూడా ఎలా పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మాకు చక్కగా వివరిస్తారు. దాని గురించి భయపడవలసిన అవసరం అయితే లేదు. వసుంధర గారు, మీకు ధన్యవాదాలు. మెసేజ్ పెట్టండి నాకు. గ్రూప్ లో చేరండి ఫస్ట్. నా సంస్కృత వారితో మాట్లాడుతూ ముందు గ్రూప్ లో చేరండి. చేరి క్లాసులు ఎట్టడం మొదలెట్టండి ఫస్ట్. దట్స్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, దానివల్ల ఈ సంస్కృతం నేర్చుకోవడం వల్ల మీకు ఈ సనాతన కోర్స్ కూడా బాగా అర్థమవుతుంది. మీరు చెప్పి ఏదైతే వినబోతున్నారో ఆ వినే విషయాలన్నీ కూడా బాగా అర్థమవుతాయి. సంస్కృతం తర్వాత మీకు నేర్చుకున్న తర్వాత అర్థమవుతుంది. చెప్పినంత వీళ్ళు ఏం చెప్పారో ఇంకా బాగా అర్థమవుతుంది.
ఈ చెప్పేదాని విషయాలు కూడా చాలా మంచి విషయాలు చెప్తారు. ఈ కోర్స్ అంతా కూడా చాలా ధ్యానంగా తప్పకుండా మానేయకుండా ప్రతి క్లాసు అటెండ్ అయ్యి మీరు సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. మరి అందరికీ మేము నిష్ణాతులైన వాళ్ళు, విశాలక్ష్మి గారు కానీ ప్రభు గారు కానీ వీళ్ళందరూ చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, జీవితంతో వీటి మీద బాగా సాధన చేసిన వాళ్ళు, మీకు ఎలాంటి సందేహాలను తీర్చగలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుని మీరు సనాతన యొక్క విషయాలన్నీ కూడా పూర్తిగా గలుగుతారు. వేదాలు కానీ, వేదాంగాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, షోడశ సంస్కారాలు కానీ, సనాతన ధర్మం గురించి కానీ, మిగతా విషయాలు పంచాంగం గురించి కానీ, లేకపోతే మిగతా విషయాలని కూడా అన్ని విషయాల్లో కూడా అందరూ కూడా నిష్ణాతులే. కాబట్టి వీళ్ళందరి దగ్గర మీరు సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతి క్లాసు అటెండ్ అయ్యి మీరు నేర్చుకోండి. మేము శ్రమతో మీ అందరికీ నెక్స్ట్ జనరేషన్, మన జనరేషన్ వాళ్ళకి, మా తర్వాత జనరేషన్ వాళ్ళకి అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో తెలియలేదు ఈ యొక్క 200 ఏళ్ళ ఈ మెకాల ఎడ్యుకేషన్ వీటన్నిటి మూలంగా చాలామంది మనం వెనకన పడిపోయాము. మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తించి ఈ దేవస్థాన సమితి పనిచేస్తోంది. దీనికి మీరందరూ ఉపయోగించుకుని నలుగురికి ఉపయోగపడేట్టు చేయండి, అది మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఇవాళకి మళ్ళీ రేపు క్లాస్ ఉంది కాబట్టి రేపు మాట్లాడుకుందాం. క్లాస్కి వచ్చేద్దాం. ఎలాగో 8 అవుతోంది సమయం కూడా. మేడం, అది గురువు గారు మిగతావి భగవద్గీత, విష్ణు పురాణం చెప్తారని చెప్పారు కదా, అది గ్రూప్ లింక్ అవన్నీ ఏమన్నా ఉందా? మీకు వన్స్ రోజు గ్రూప్ లో 7 కనుక to 8 జాయిన్ అయితే, మీరు నాకు మెసేజ్ పెట్టండి, గురుగారి నేను గ్రూప్ లో చెప్తాను. కనుక జాయిన్ అయితే అన్ని విషయాలు మీకు నేను అందులోంచి జాయిన్ వస్తాయి. అవ్వాలనుకుంటున్నాను. అది నెంబర్ కి మెసేజ్ చేసి జాయిన్ చేస్తారు. గురువు గారి నంబర్ ఇంతకుముందు కూడా నాకు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు ఏ లింకులో అయితే నాకు జాయిన్ అయ్యారో అదే లింకులో జాయిన్ అమ్మా. మీరు ఆ కుమార్ గారు ఎవరు మాట్లాడుతున్నారో ఆ మాట ఇందాక మా చేరాలని చెప్తున్నారు కదా, అదే లింకులో ప్రసూన గారు ఈవినింగ్ 7 to 8 ప్రతిరోజు ఉంటుంది. ఓకే, క్లాస్ అంటే స్టార్ట్ అవగానే ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ నోటిఫికేషన్ అంటే వస్తుందా మాకు? మీది ఒకళ్ళ వాట్సాప్ గ్రూప్ లో తర్వాత జాయిన్ ఒకళ్ళు. అవుతే కనుక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోతే లింక్ వస్తుందా అండి? ఎస్, మీరు వాట్సాప్ గ్రూప్ నాకు ఆ, మెసేజ్ పెట్టండి, మీకు లింక్ వచ్చేది చేస్తాను. సరే. అలాగే భాష నేర్చుకుందుకి వయసుతో నిమిత్తం లేదు. మనం నేర్చుకుని మనం చదువుతూ ఉంటే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎక్కడైతే మనకి కొంత గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనందరం కూడా మన ప్రయత్నం చెయ్యాలి అని ఆశిస్తూ ఇవాళ తరగతి ప్రార్థన చేసుకుని అలాగే జనగణమన చెప్పుకొని తరగతిని ముగిద్దాము. ఒక చిన్న విన్నపం ఏంటంటే, క్లాస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రార్థన నుంచి జనగణమన అయ్యే వరకు కూడా ఎవరు లీవ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అని అందరినీ కోరుకుంటున్నాను. మన ధర్మం ప్రకారం మనం ముందు ప్రార్థనతో తరగతి మొదలు పెడతాము. అలాగే తరగతి చివరిలో కూడా ప్రార్థనతోనే మనం ముగిస్తున్నాము. ఈ రెండింటికి కూడా అందరూ ఉండి ఎంతవరకు మీరు నోట్స్ రాసుకుంటారో నోట్స్ రాసుకుని, లేదు నోట్స్ రాసుకోకపోతే ఎప్పుడైనా ఏదైనా కారణాల వల్ల ఆ వీడియోలు చూస్తూ నేర్చుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు తరగతి ప్రార్థన చేస్తారు. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రః పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.
లీలా మేడం గారు జనగణమన పాడుతున్నాం. సరే మేడం. అందరూ జనగణమన కోసం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष माघे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद జై హింద్, జై హింద్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. जय श्री జై శ్రీరామ్. ధన్యవాదాలు లీలా మేడం గారు. గురువు గారికి కూడా ధన్యవాదాలు. నమస్కారం, ఇవాళ ఫస్ట్ ధన్యవాదాలు. మొట్టమొదటి క్లాస్ మన సంస్కృతంతో మొదలు పెట్టుకున్నాము. అలాగే సభ్యులందరికీ కూడా క్లాస్ లో ఎంటర్ అవ్వగానే పిన్ నంబర్ వేయాలని మ్యూట్ చేసుకొని లాస్ట్ లో గనక క్వశ్చన్ ఆన్సర్స్ సమయంలో అంటే ప్రశ్న ఉత్తరాల సమయంలో గనక ప్రశ్నలు గనక మీరు అడిగితే చక్కగా ఉంటుందని అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మన ప్రార్థన గురించి మళ్ళీ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అందరూ కూడా ప్రార్థన నేర్చుకుని ఆడియోలు ఉన్నాయి, మన వెంకటనారాయణ గారు పెట్టిన ఆడియోలు ఉన్నాయి, ఆడియో వింటూ నేర్చుకుని అలాగే రోజు మన తరగతిలో గనక ప్రార్థన చేస్తే అది ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. అది ఇవి ఆడియోలు పంపిస్తే గనక రేపు 2-3 ఆల్రెడీ పంపించారు. రేపటి నుంచి ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేయడానికి మీకు తరగతిలో అవకాశం దొరుకుతుంది. నెక్స్ట్ వీక్ 2 అలా ఏంటంటే మనం ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపున అందరూ కూడా తరగతిలో ప్రార్థన అలాగే వందే మాతరం జనగణమన కూడా పాడాలి అని చెప్పి ఆశిస్తూ ఇంకేదన్నా చెప్తారా అండి? తరగతిని ముగించుకుందాం. సార్ మీది మా ప్రభాకర్ శాస్త్రి గారిని పెట్టే నాకు వేద సంస్కృతి అని వచ్చిందండి, అది వాట్సాప్ లో. ఈ నంబరా ఆ, 9246 గురువు గారు ఇచ్చిన నంబర్. అవునండి, వేద సంస్కృతి వచ్చింది. వేద సంస్కృతి సమితిలోనే ఉన్నారు కాబట్టి ఆ 5 వస్తుంది, అందులోంచి గురువు గారు కనెక్ట్ అవుతారు. సరే. అందులో మీరు వస్తుందండి. జస్ట్ మెసేజ్ పెట్టండి, మెసేజ్ పెడితే గనక దానికి గురుగారు మీకు సమాధానం ఇస్తారు. అలాగే వసుంధర వాళ్ళ గారు. జాయిన్ అయిన ఒక్క నిమిషం అండి, వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళలో వివో V2338 వాళ్ళు ఎవరు ఉన్నారో కొంచెం పేరు టైప్ చేస్తే అట్లీస్ట్ పిన్ నెంబర్ తెలియకపోతే గనక పిన్ నెంబర్ మేము చెప్తాము, లేదు పిన్ నెంబర్ మళ్ళీ పోస్ట్ చేస్తాము. గురువు గారు ఇచ్చింది అది చూసి పిన్ నెంబర్ వేసుకుంటే అందరికీ కూడా మనకి రోజు ఎవరు ఏ క్లాస్కి అటెండ్ అవుతున్నారు అన్నది మనకి తెలుస్తుంది. సో అదొక విజ్ఞప్తి. రికార్డింగ్ క్లోజ్ చేస్తాను. ఏవైనా ఇంకా మీకు డౌట్స్ ఏవైనా ఉంటే గనక ఒక్క నిమిషం, మీరు మెసేజ్ పెట్టేటప్పుడు ప్లేసు, మీ పేరు ప్లేస్ కూడా పెట్టండి, పేరు రాయండి ప్లీజ్. బాబు గారు ఇంకేమైనా చెప్తారా? ఇంకేదైనా మెసేజ్ ఇస్తారా అండి? ఏమి లేదు, రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి అందరూ. రెండోది మీరు చెప్పినట్టుగా ఈ పిన్ నెంబర్స్ ఎవరైతే వేయటం లేదో అది వేస్తే ఈ అటెండెన్స్ తీసుకునే వాళ్ళ పని సులభం అవుతుంది. లేకపోతే ఒక్కొక్క పేరు వెనకాల చాలా టైం వేస్ట్ అవుతుంది. అందరూ ఇప్పుడు మీరు ఏదో విభా అని ఒక ఆయన ఎవరో వచ్చారు, విభా ఎవరో తెలియదు మనకి, ఏం పేరుకి అటెండెన్స్ ఇవ్వాలో కూడా తెలియదు వాళ్ళకి. ఎస్కే నందన్, ఇంకో ఎస్కే సంథింగ్ లైక్ దట్, గుప్తాజీ కేస్ కంద అది వాళ్ళది నంబర్. అంటే రీసెంట్ గా జాయిన్ అయ్యారు సార్ వాళ్ళకి, అందుకని ఒకసారి మళ్ళీ పోస్ట్ చేద్దాము. వీళ్ళందరూ Okay. కూడా టెంపుల్ మేనేజ్మెంట్ కోర్స్ లో వాళ్ళు ఉన్నారు, 4-5 జాయిన్ అయ్యారు. సో వాళ్ళు రీసెంట్ గా ఈ వారంలో జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళకి పిన్ నంబర్స్ ఇచ్చేద్దాం సార్. మళ్ళీ ఒకసారి అది రీపోస్ట్ చేస్తాం. పిఎస్సి గుప్తా గారు, హరీశ్వర్ కుమార్, ఇలా 4 ఉండిపోయారు. ఓకే అండి, క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే.
ఇంకా ఏవైనా గనక మనకి డౌట్స్ ఉంటే